నువ్వు ఇంకా టీవీ చూస్తున్నావా? టీవీ ఆఫ్ చెయ్యి, ఆఫ్ చెయ్యి, ఆఫ్ చేయన్నా. నడు. అయ్యో. హాయ్ వదిన. దాసు నువ్వా? నేను ఆటో డ్రైవర్ అనుకున్నాను. బాగున్నారు వదిన? భాగ్యనగరంలో బాగున్నారా అని అడగకూడదు, పాపం తగులుతుంది. సందు దొరికితే చాలు స్కూల్ ఎగ్గొట్టేద్దామని. కూర్చో. నువ్వు స్కూల్ కెళ్ళి చక్కగా చదువుకుంటే బాబాయ్ లాగా ఎంబీబీఎస్ డాక్టర్ అవుతావు, లేకపోతే మీ నాన్నలాగా మెడికల్ షాప్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే నేను ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ కూడా కదా వదిన? అవును కదా. బాబాయ్ చూనా జ్వరం వచ్చింది. అయ్యో, ఈ వేషాలకి ఏం తక్కువ లేదు. కూర్చో. నీకోసం బాబాయ్ ఏం తీసుకొచ్చాడో తెలుసా? టడా! ఈ బొమ్మ నేను దీంతో చిన్నప్పుడే ఆడుకున్నా. నాకు ఒక గన్ కొని పెట్టు బాబాయ్. ఫస్ట్ మంత్ శాలరీ రాగానే నీ గన్ ఫిక్స్ రా. ఓకే. అన్నయ్య ఎక్కడున్నాడు వదిన? అన్నయ్య రే దాసు, నువ్వెప్పుడు వచ్చారా? ఇప్పుడే. రా. పొద్దున్నే 4 గంటలకే వస్తానన్నావు. నీకు ఫోన్ చేద్దామంటే ఫోన్ వాడి చావు. ఫోన్ అంటే రేడియేషన్, ఐ కాంట్. అయినా ఎందుకు లేట్గా వచ్చావు? మోషన్స్ అని అడిగితే ఇదేదో ఆయింట్మెంట్ ఇచ్చావు, ఎంత రాసుకున్నా తగ్గట్లేదేంటి? మోషన్స్ ఆయింట్మెంట్ ఇచ్చా? ఇన్నేదో అడవాళ్ళు ఇచ్చాడు, వాడు అడిగి చావాలిగా. ఎక్కడ పూసుకున్నాడే ఒకటి. సరే బాబు, మాత్రలు ఇస్తాను, మజ్జిగతో నోట్లో వేసుకో. ఇదిగో. ఇది నువ్వు పూసుకో. రేయ్, ఛీ. ఇలా చేయడం వల్ల ఊరో లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారు సార్. ఇంత దూరం వచ్చి మళ్ళీ మెడికల్ షాప్ పెట్టాలా? వేరే బిజినెస్ ఏమైనా చేయొచ్చు కదా. రేయ్, మన పెద్దలు ఇచ్చిన వరం రా మనకి బిజినెస్. చియాపు చరిత్ర చెప్పుకోవడానికి తప్పితే చెంచా డెవలప్మెంట్ నా లేదు. మాట విను. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఏదో క్లినిక్ లో నువ్వు డాక్టర్ గా చేరేవనుకో, టీ కొట్టు పక్కనే కిళ్ళి కొట్టులాగా నీ క్లినిక్ పక్కనే నా మెడికల్ షాప్. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని నా దగ్గర పంపిస్తావు, మన ఇద్దరు సెట్. క్లినిక్, హాస్పిటల్ రేపు మార్నింగే జాయిన్ అవబోతున్నా. అది ఎలా ఉండబోతుందో తెలుసా? హలో. హలో. అంతలా నొక్కితే లిఫ్ట్ రాదు, మరి అది కూడా చేతికొస్తుంది. ఇది స్టాఫ్ లిఫ్ట్, పేషెంట్ లిఫ్ట్ అక్కడ. నో నో, ఐఎమ్ డాక్టర్, న్యూ జాయినింగ్. డాక్టర్ దాస్, ఎంఎస్ జనరల్ సర్జన్. ఓ, ఐమ్ డాక్టర్ కూచిపూడి, ఐఎమ్ సైకియాట్రిస్ట్. లిఫ్ట్ ఏంటి సార్? 5 నిమిషాల నుంచి 5లోనే అయిపోయింది. ఇన్ఫాక్ట్ అరగంట నుంచి అక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నాను. సక్సెస్. మరి అయితే పేషెంట్ లిఫ్ట్ వెళ్ళిపోదాం. యాజ్ పర్ ద లీగాలిటీ. రోబోటిక్ సర్జరీ. డాక్టర్స్ ని దేవుళ్లుగా కొలిచే దేశం మనది. ప్రతి 921 మందికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నాడు. 10 ఏళ్ల తర్వాత మన దేశంలో ఇంకో 20 లక్షల మంది డాక్టర్స్ అవసరం. డాక్టర్ భరద్వాజ్. ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే దానికి సమాధానం రాబర్ట్స్. సో నౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ Medimax is going to launch the first robotic surgery on coronary heart diseases in India. Thank you. Wow. Thank you. Thank you, sir. Thank you. Excuse me, sir. Yes? మీరు చెప్పిన దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి సార్. సార్, రోబోటిక్ సర్జరీ ఫర్ ద హార్ట్ అనేది ఇండియాలో ఆల్రెడీ వచ్చేసింది సార్. 8 months బ్యాక్ అహ్మదాబాద్ లో వాళ్ళే ఫస్ట్ లాంచ్ చేశారు కూడా. Yeah, I think I forgot that. Yeah. That's right. What I meant to say is, first time we are launching in Hyderabad. Yeah. సార్ లేదు సార్, ఇందాక కూడా మీరు ఏమయ్యా, ఇది మన తప్పు కనిపెట్టు ప్రైస్ కొట్టు ప్రోగ్రామ్ అనుకున్నాం. ఎందుకు ఎగిరిగిరి పడుతున్నావు? కూర్చోవయ్యా. సార్, నాలెడ్జ్ షేరింగ్ సార్. స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, నేర్చుకుంటారు సార్. వీళ్ళు స్టూడెంట్స్. ప్రెస్ మీట్. వీళ్ళంతా ప్రెస్. Dr. Das, university topper. గోల్డ్ మెడలిస్ట్ ఆల్సో సార్. 100 మందికి పైగా ఉన్నారు ఇక్కడ గోల్డ్ మెడలిస్టులు. వాట్ అ పిటీ, వాట్ అ పిటీ. నీ కరికులంలో కామన్ సెన్స్ అనే సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అయ్యి ఉండేవాడివి. సారీ సార్, ఇందాక ప్రెస్ మీట్ అని తెలియదు సార్. మిస్టర్ దాస్, వీఆర్ డాక్టర్స్. డయాగ్నోస్ చేయకుండా జబ్బేంటో కన్ఫర్మ్ చేయకూడదు. ముందు వెనక ఆలోచించకుండా మాట జారకూడదు. జారన్ సార్. కనీసం డ్యూటీ అయినా సిన్సియర్గా చేయి. యువర్ అపాయింట్మెంట్, యూ కెన్ జాయిన్ టుమారో. బరాబర్ సార్, ఇప్పుడే జాయిన్ అయిపోతా. యాజ్ యూ విష్. బ్లాక్ సి. థ్యాంక్ యూ సార్.
సి బ్లాక్ ఒక నిమిషం ఏం జరిగిందో చెప్పండి. పాలతో పాటు ఒక్క పొడి కూడా మింగేశాడు. రైసింగ్ అంటూ మన కాళ్ళ బీసుకుపోయాడు. ఈ పేపర్ పట్టుకోండి. ఏం చేస్తున్నావు? సార్ యాక్చువల్ జనరల్ సార్ ఎంత టేబుల్ అండి. టెలిస్కోప్ ఎందుకు? చెప్పేది చెయ్యి. ఎవరో ఒకరు ఫీట్ రబ్ చేస్తుండండి. ఒక్క నిమిషం నా మాట. ఒక్క క్షణం చాలా ప్రాణం పోవడానికి. అది కాదు. డాక్టర్ గారు అయితే వచ్చారు. ఒకసారి మిస్టర్ ఏం చేస్తున్నాడు సార్? ఐఎమ్ సారీ అండి, వేర్ టూ లేట్. చనిపోయాడు. ఇప్పుడు 3 గంటలైంది. ఇప్పుడు సచ్చానని చెప్తున్నా, నువ్వే డాక్టర్ అయ్యా. 3 గంటలైందా? బతుకుంటేనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. చేస్తే మార్చురీకి తీసుకెళ్ళాలి. వాళ్ళు తెచ్చింది మార్చురికే. ఇది మార్చురీ అండి. సి బ్లాక్ మార్చురీ. మార్చరియా? నో! ఏంట్రోయ్, జాయిన్ అయిన రోజునే తెగ ఆపరేషన్ చేసినట్టున్నావు. అదే ఫ్లోలో ఉన్నావు. అబ్బో మామూలుగా కాదు. ఎంతమంది పేషెంట్లు చూసావేంటి? సుమారు ఒక 40 మంది ఉండొచ్చు. అబ్బా, అంతమందా? ఏంట్రా ప్రాబ్లం? నోరు తెరిచి ఒక్క మాట చెప్పరన్నయ్య, అదే వాళ్ళతో ప్రాబ్లం. దాసి నీ కూడా ఒకటి తెస్తాను. అన్నయ్య నా మూడేం బాగాలేదు, బీచ్ వరకు వెళ్ళి వస్తా. ఒరేయ్, ఒడ్డునే కూర్చోరా, నీళ్ళలోకి వెళ్ళకు. హైదరాబాద్ లో బీచ్ ఎప్పుడు కట్టారండి? అవును కదా, నేను ఇంకా వైజాగ్ అనుకున్నా. ఒరేయ్, అంతగా కావాలంటే హుస్సేన్ సాగర్కి వెళ్ళు, బాగుంటుంది. ఇంత రాత్రిపూట ఎందుకు? మగవాళ్ళకి వర్క్ ప్రెషర్ అలాగే ఉంటుంది. నాకు కూడా అప్పుడప్పుడు హిమాలయాలకు పారిపోవాలనిపిస్తుంది. బ్యాగ్ సర్దమంటారా? యా బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఓకే. యా సార్ షూట్ అవుతుంది, మీరు ఫ్రేమ్ లోకి వస్తున్నారు, కొంచెం అవుట్ అవుతారా ప్లీజ్ త్వరగా. లైట్స్ ఆన్. ఓకే బ్యాక్గ్రౌండ్ రెడీ. సౌండ్, కెమెరా, రోలింగ్, యాక్షన్. ఏమో మెరుపు తీగ ఎదురై నవ్విందేమో. ఏమో వెలుగు వాగునాలో పొంగిందేమో. ఉందో లేదో ఏమో కాలి కింద నేలే కరిగిందేమో. మాయో మహిమో ఏమో నేల కాస్త నింగై మెరిసిందేమో. ఇన్నాళ్ళుగా ఇలాంటి వింత కంట చూడలేదే. ఇలాంటిదేదో ఉన్నదంటే విన్న మాట కాదే. దేవా సిటీలోకి వస్తున్నాడంటగా, ఎప్పుడు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు? సార్ నాకేం తెలియదు సార్. ఇది కానీ నన్ను వదిలేండి సార్. తెలుసా తెలీదా? సార్ నాకేం తెలియదు సార్. రిపోర్ట్ ఏం రాయాలో మీకు తెలుసు. నెక్స్ట్ టైం తెలీదు అని వినిపించకూడదు, నాకు తెలియాలి. సార్ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ లో యాజ్ పర్ ఆర్డర్ సెక్యూరిటీ ఫుల్ టైట్ చేసాం సార్. మిస్ అయ్యే ఛాన్స్ లేదు సార్. వీళ్ళ గల్లీ రౌడీ అనుకున్నావా అంత ఈజీగా దొరకడానికి?
కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ దేవా ఇస్ అ స్మార్ట్ యాస్. వస్తున్నాడుగా, చూద్దాం. Come on, let's go. గ్రీన్ టీ ప్రాంతీయ రమ్మ ఏదో ఉంటుంది, అది కూడా ఒకటి చెప్పండి. దాంతో పాటు మంచి ఇంకేమైనా కావాలా? ఐఎమ్ సైకియాట్రిస్ట్. వి బోత్ ఆర్ డాక్టర్స్ ఇన్ ద హాస్పిటల్ మిస్టర్ దాస్. ఫస్ట్ లో వచ్చినప్పుడు టెంపుల్ ఫీలింగ్ వచ్చింది, కానీ ఇప్పుడు కాటికాపర్ ఫీలింగ్ వస్తుంది. ఆ మార్చిలో డ్యూటీ చేస్తుంటే చిన్నప్పుడు మా తాతయ్య పడిన హరిశ్చంద్ర పద్యాలు గుర్తొస్తున్నాయి. ఇంట్రెస్టింగ్. అంత ఇంట్రెస్టింగ్ ఉంటే మీరు చేయండి మార్చిలో డ్యూటీ. డాక్టర్ కూచిపూడి, ప్లీజ్ కమ్ మిస్టర్ మూర్తి. గ్రీన్ టీ. నా వైఫ్ వాళ్ళ తమ్ముడు ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంట. క్యాబ్ లో వెళ్ళమంటే వాళ్ళ తమ్ముడు ఫీల్ అవుతాడంట, లేకపోతే నాకు విడాకులు ఇచ్చేస్తాడంట. దట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ, గ్రాబ్ ఇట్. ఐసీయూ నైట్ డ్యూటీ మీరు టేక్ కేర్ చేయరా ప్లీజ్? టేక్ కేర్. నా జాబ్ పోయే రిస్క్ ఉంది. ఐసీయూలో నేను ఉంటాను సార్. ఆర్ యూ షూర్? ఐఎమ్ షూర్. ఈవినింగ్ 6 o'clock ఐసీయూకి వచ్చేయండి చాలు. 5:30కే ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. See, Mr. Das, it's not how. Jeez. Green tea. సార్, శోభనం గదిలోకి వచ్చిన కొత్త పెళ్లి కొడుకుల ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? ఐసీయూ సార్, పేషెంట్. బ్రతికున్నారా? హలో డాక్టర్. హలో, దాస్ గారి ఇంటి మీరేనా? నేనే. మూర్తి గారు మీ గురించి చెప్పారు. रुकिए मैडम, विजिटिंग कार्ड का टाइम हो गया. आप अंदर नहीं जा सकते. जाइए. హలో, డ్యూటీ అవ్వగానే నేను మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, నువ్వు అక్కడికి వచ్చాయి. వాట్స్ ప్రాబ్లమ్ విత్ పేషెంట్? సివియర్ సీజర్ సార్. మార్నింగ్ ఆపరేషన్ జరిగింది. అబ్జర్వేషన్ లో ఉంచాం సార్. ఇమీడియట్ గా ఆక్సిజన్ పెట్టండి. 2 mg ఫ్లోరోసిపమ్ ఇవ్వండి. బీపీ కూడా డ్రాప్ అవుతుందండి. 1 లీటర్ నార్మల్ సెలైన్ బోలస్. రిపోర్ట్స్ ఎక్కడ? ఆపరేషన్ తర్వాత కూడా ఈ ప్రిస్క్రిప్షన్ ఎందుకు ఫాలో అవుతున్నారు? భరద్వాజ్ గారు చెప్పారు సార్. మూర్తి గారు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. సర్జరీ తర్వాత తక్కువ డోసేజ్ ఇవ్వాలి. ఇది హై డోసేజ్, అందుకే బ్రీతింగ్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఇమీడియట్ గా వెళ్ళి ఇంజెక్షన్స్ ఇంకా మెడిసిన్స్ తీసుకోండి. వెయిట్ ఫాస్ట్. సార్, ప్రిస్క్రిప్షన్ మార్చాలంటే భరద్వాజ్ గారి పర్మిషన్ కావాలి సార్. ఐఎమ్ ద డ్యూటీ డాక్టర్ హియర్. పేషెంట్ కన్నా జరిగితే ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాది. గో ఇమీడియట్లీ అండ్ డూ ఇట్ క్విక్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏమైంది సిస్టర్? సడన్ గా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందండి సార్. ఒక్క మాట, భరద్వాజ్ ఇమీడియట్ గా డిఫిబ్రిలేటర్ రెడీ చేయండి. బీపీ పడిపోతుంది సార్, రీడింగ్ లో అవుతుంది. భయపెట్టావా? నువ్వు బొట్టు పెట్టావు కదా, నాన్నకి పూర్తిగా తగ్గిపోయింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఇలాంటి ఒక్క క్షణం చాలు డాక్టర్ అయిన ప్రతివాడి గుండె ఉప్పొంగిపోవటానికి. ఈ భూమి మీద ప్రాణం పోసే శక్తి మొదట ఆ దేవుడికి, తర్వాత ఒక డాక్టర్ కి మాత్రమే ఉంది. Think of yourself. How dare you change my patient's medication? మూర్తి గారి పేషెంట్ ఏమైనా అయిందా? లేదు డాక్టర్, అతను బానే ఉన్నాడు. Shut up, Murthy. Just shut up. And you, Mr. Das. సార్, జాయిన్ అయిన 4వ రోజే సీనియర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ని చేంజ్ చేసేసే రేంజ్ కి వెళ్ళిపోయాను అనుకున్నావా? ఆ టైంలో నాకు రేంజ్ లో హోదాలు గుర్తురాలేదు సార్. పేషెంట్ సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉంది సార్. Shut up. ఇప్పుడు ఈ బిహేవియర్ గురించి డిస్మిసల్ పేపర్ మీద ఏమని రాస్తారో తెలుసా? బ్యాడ్ కాండక్ట్ అండ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద పేషెంట్స్ కేర్. ఇప్పుడే మెడికల్ కౌన్సిల్ రిపోర్ట్ చేస్తాను. సార్ ప్లీజ్ సార్, నా కెరీర్ స్పాయిల్ అయిపోతుంది సార్. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్.
ఒక్క ఛాన్స్ సార్. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీ మెడికల్ లైసెన్స్ ని పర్మనెంట్ గా సీజ్ చేస్తా. ఏంటి బాధపడుతున్నారా? భయపడుతున్నాం. భయమా? చిన్న వర్షమే. బిజినెస్ చేసే వాళ్ళకి భయం ఉండకూడదని తెలీదా? సార్ మా అందరికన్నా పవర్ఫుల్ పర్సన్ ఆ సేటే సార్. 500 మంది సెక్యూరిటీ మధ్య చంపేశాడు. అలాంటిది మనందరం కలిసి ఉన్నాం తెలిస్తే. సో లెట్స్ కిల్ హిమ్. యా, చంపేద్దాం. దేవా ఇక్కడ. థ్యాంక్ యూ జిమ్మే. వెల్కమ్ సార్. అదేంటి రాగానే నారాయణ సైట్ని చంపేశావు? అదేంటి ఎప్పుడు స్వీట్ బాక్స్ తో వస్తావు, ఖాళీ చేతులతో వచ్చావు? స్వీట్ బాక్సా? నేను ఇంకా నువ్వు దాదా చచ్చిపోయిన బాధలో ఉంటావు అనుకున్నా. బాధ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. డల్ గా స్వీట్ బాక్స్ లేకుండా వచ్చావు, అది నీ ఎక్స్ప్రెషన్. వచ్చిన వెంటనే నారాయణ సైట్ ని చంపాను, అది నా ఎక్స్ప్రెషన్. ఆఖరి చూపు కన్నా వెళ్తావు అనుకున్నాను దేవా. కానీ పెంచిన కొడుకుని కాదు కదా, కనిపించని కొడుకుని. అందుకే రాలేదు. అవును, అజయ్ ఎక్కడ? ఈ మధ్యన కలిసావా? ఆడెక్కడో పబ్లో తిరుగుతూ అమ్మాయిలతో తాగి పడిపోయి ఉంటాడు. అది వాడ ఎక్స్ప్రెషన్ అనుకుంటా. బాలేదు. మంచి ఫిష్ ఫ్రై ఎక్కడ దొరుకుతుంది? ఫిష్? అజయ్ని అక్కడ రమ్మను. నేను వస్తున్నాను చెప్పద్దు. ఏంటిది? హాస్పిటల్. అంతుంటే హాస్పిటల్ అంటారు, ఇంతుంటే క్లినిక్ అంటారు. ఇప్పుడు నీకేదో చోట పని దొరకడం అవసరం, లేదా 2 రోజుల్లో నువ్వు పిచ్చోడు వైపు ఎలా ఉన్నా. ప్యాంట్కి 200, షర్ట్కి 400, చీర జాడికి వెళ్ళి 500, ప్యాంట్ పోస్ట్ చేయాలన్నా కిస్తా టైట్ చేయాలన్నా 200 ఎక్స్ట్రా. ఓ మోహన్ గారు మీరా? మీ మెడికల్ షాప్ కూడా మంచి రోజులు వస్తున్నాయండి. ఎవడో కొత్త డాక్టర్ వస్తున్నాడంట. ఆ డాక్టర్ ఎవడో తెలుసా? ఏమో ఎవడో తెలుసండి. అయినా ఆడ ఇక్కడికి వస్తున్నాడంటే సగం చేసి సంకరం అయిపోయిందని అర్థం. అదేనండి, ఆయన అట్టయిపోతున్నాడు. ఏది ఇతనే డాక్టర్ అయినట్టు. ఆ డాక్టర్ ఈయనే. సారీ సార్. సార్ నా పేరు జాకీ. జాకీ సార్. ఇక్కడ కాంపౌండ్ కమ్ టైలర్. సమయం బుకే కూడా లేదే సార్. వెల్కమ్ టు ద హాస్పిటల్. టైం సాల్వ్ లేదు సార్. ఫ్రెష్ కుట్టిన జాకెట్ ఇక్కడ టైలరింగ్ ఏంటి? రెండింటికి పెద్ద తేడా ఉంది సార్. కాంపౌండర్ అయితే సూది మందు అందించాలి, అదే టైలర్ అయితే సూదిలోకి దారి ఎక్కించాలి. రైట్, ఏడ్చినట్టుంది నీ పోలికే. ఏదో కాలిపోతుంది లోపల. ఏం లేదు సార్, కాలుస్తున్నారు. అంటే సిగరెట్. చిచి ఏం లేదు సార్. మీరు మెడికల్ వెళ్ళకండి సార్ ప్లీజ్ సార్. కంగారు పడుతున్నావు? సార్ నేను ఏం కంగారు పట్టలేదు సార్. ఏం జరుగుతుంది? సార్, నేను కంగారు పట్టలేదు సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ వెళ్ళండి సార్. సార్ వెళ్ళండి సార్. సార్ నా మాట వినండి సార్. వాళ్ళు అసలు ముందు కొలుసు కూడా కాదు సార్. ఈ ఏరియాకి పెద్ద దరిద్రులు. ఇమ్రాజ్ జాకెట్గా కోనే బే సుటామా. వాట్ ఇస్ దిస్? దిస్ కేరళ షీప్ లిక్కర్ 62% ఆల్కహాల్, 18% GST, క్రెడిట్ కార్డ్ పే. హలో, యు షుడ్ స్మోక్ ఇన్సైడ్. గెట్ అవుట్. ఏమంటుడురా? ఇక్కడ పొగ తాగరాదు, బయట పొర దున్నపోతూ అంటాడండి. ఏమ్రా ఈ దూల్పేట దుర్గాడంటే బయట పొమ్మంటావురా? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ డాక్టర్, డాక్టర్ దాస్, MBBS MS గోల్డ్ మెడలిస్ట్. ఇది దవగన కాదు, ఈ దుర్గాడంట. ఆలే ఎక్స్ట్రా గిన పోయినాంటో పడు మనిషి. నాడలు తీసి నడుముకు బిగిస్తావు, సమజైందా? ఏయ్ నడు బే. అంటే అయినా మనం వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తాం చెప్పు? మన పని మంది, వాళ్ళ పని వాళ్ళది. ఆ పక్కనే మన మెడికల్ షాప్ కూడా ఉంది. ఈ పక్కనే మన మిషన్ కూడా ఉంది.
రాజన్ హైదరాబాద్ లో బెస్ట్ ఫిష్ ఫ్రై కమాన్. లక్ష్మి మంచి మసాలా ఫిష్ ఫ్రై కావాలి. మసాలా ఫిష్ ఫ్రై ఎంత లేదు, మామూలు ఫిష్ ఫ్రై ఉంది. ఏంటి నన్ను గుర్తుపట్టలేదా? నువ్వేమైనా అమితాబ్ బచ్చనా? చూసిన వెంటనే గుర్తుపెట్టడానికి. ఆడెళ్ళి కూర్చో, ఫ్రై పంపిస్తాను. సిటీ చాలా మారిపోయింది రాజన్. 10 ఏళ్ల తర్వాత వస్తే అలాగే కనిపిస్తుంది. అజయ్ వచ్చాడు. ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా? ఇక్కడ మీటింగ్ పెట్టాం. ఎక్కడైతేనే ఎవరికి అనుమానం రాదు. సార్ అజయ్ ఇప్పుడు ఎవరైనా కలిసారు సార్. కీప్ వాచ్, నాకు ఇన్ఫార్మ్ చేస్తుంటా. ఎవరు చంపారు? నన్ను అడుగుతావేంటి? నాకేమైనా ముందే తెలుసా వాళ్ళు కాలుస్తారని? అంటే దాదా చనిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? నేనేంటి, సిండికేట్ మొత్తం ఉంది. సిండికేట్ ఏంటి? అసలు ఏం జరుగుతుందో నీకు తెలీదా? అందరూ కలిసిపోయారు, సిండికేట్ ఫామ్ చేశారు. ఇప్పుడు అవన్నీ చెప్పలేను కానీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడాలి? దేవా సిటీలోకి వచ్చాడని తెలిసింది. అయితే నాకు నీ హెల్ప్ కావాలి. దేనికి? దేవాన్ని చంపేద్దాం. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అసలు అర్థమవుతుందా? దేవాన్ని చంపడం ఏంటి? ఏంటి జస్ట్ వాటర్. అసలు ఏం మాట్లాడుతున్నావు? తీసుకెళ్ళు. లక్ష్మి, ఓ మంచి మసాలా ఫిష్ ఫ్రై. మర్చిపోయాను అనుకున్నావా? నీ గొంతు విని చాలా సంవత్సరం అయింది కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. నువ్వు దేవానే కదా? దేవా ఇక్కడే ఉన్నాడు సార్. దేవానా వచ్చేస్తున్నా. Come on, let's go, quick. ఎలా ఉన్నావు? బిందాస్, బాగున్నాను. ఏం ప్లాన్ చేస్తున్నారు? దేవా పోలీస్. There he is! Fire! Come on, boys! Move! Go, go, go! ఇక్కడ డాక్టర్ ఎవరు? నేనే. ఐఎమ్ ద డాక్టర్. రాయ్ చూస్తావేంటి? రా. ఓకే సార్, ఓకే ఓకే. ఎవరు సార్ ఇలా కాల్ చేశారు? సిటీలో క్రిమినల్స్ ఎక్కువైపోయారండి. డోంట్ వెరీ సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది, ఇమీడియట్ పోలీస్ ఇన్ఫార్మ్ చేయండి. నో పోలీస్. ఓకే. అదేంటది? అనస్థీషియా ఇది ఇస్తే మొత్తం సెట్ అయిపోతుంది. అనస్థీషియా వద్దు, బుల్లెట్లు ది. అయ్యో చాలా నొప్పి పడుతుంది. ముందు మొత్తం మంది ఇచ్చేసారు, తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తా. గణపతి మీద ఒట్టేసి చెప్తున్నాను, చేస్తే పోలీసులు ఇన్ఫార్మ్ చేయను. అయ్యో ఒట్టేస్తానా? బుల్లెట్లు ది. వద్దా? డోంట్ టెల్ మీ ఐ కాన్ యు. అయిపోయింది. ఇట్స్ ఓకే.
అన్ని కొంచెం ఉంగిపోయి ఉంటాయి. ఓ పని చేద్దామా, దగ్గరలో పెద్ద హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి. అసలు నువ్వు డాక్టర్వేనా? ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. చేతది చేతితో దిక్కడానికి తన ముల్లా వచ్చేసింది. It's okay, it's okay. Give me 2 minutes. Immediately stitch this well. It'll take 2 minutes. నీ వాళ్ళకి ఎవరు ఉన్నారా? ఎవరు వచ్చారో చూడు. గో చెక్. గో. ఓకే. Just put the pressure. ఎంతసేపు ఏంటి సార్? నువ్వా? ఎవరనుకున్నారు? వర్షం పడేలా ఉంది, రండి పోదాం. నాకు ఇక్కడ పని ఉంది. ఎక్కడ పని ఉంటుంది సార్? పదండి. ఏంటి దాస్తున్నారండి? పర్సనల్. ఏంటి సార్ ఏమైంది? నీకు చెప్పాలి. అది కరెంట్ కూడా పోయింది, పదండి. అయ్యో, సార్, సార్, సార్. క్యాండిల్ తీసుకొచ్చేటప్పుడు టైం పట్టింది. ఇమీడియట్ గా పడుకుంటే స్టిచ్ చేసేయాలి. బ్లడ్ ఆల్రెడీ చాలా బ్లీడ్ అయిపోయింది. ఇంకా లేట్ అయితే డేంజర్. పోలీసులు ఫోన్ చేయలేదా? అక్కడ ఉంది. ఫోర్ డేస్ అయినా రెస్ట్ అవసరం. యాంటీబయాటిక్స్ కూడా హై డోసేజ్ వాడితే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? బాడీలో బుల్లెట్స్ దిగాక కూడా. విక్రమ్ సార్, 5 kilometers రేడియస్ లో ఉన్న హాస్పిటల్స్ అన్ని చెక్ చేయండి. లాస్ట్ 15 hours లో అడ్మిట్ అయిన పేషెంట్స్ లిస్ట్ మొత్తం నాకు కావాలి. ఏఎస్ఎఫ్ డు ఇట్ నౌ. షూర్ సార్, ఐల్ గెట్ ఇట్ సార్. థ్యాంక్స్ విశాల్. యూ వెల్కమ్. డేవిడ్, నిన్న రాత్రి అజయ్ని కలవడానికి దేవా వచ్చాడు. పోలీస్ షూట్ జరిగింది. చేశారు. షూట్ చేశారా? అవును. బతికే ఉంటాడు. తెలీదు. దేవా దేవా దేవా, రన్ దేవా. దేవా దేవా, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? చెప్పు దేవా. కష్టపడి కట్టాను, కూలిపోయింది. నేను మాట్లాడుతుంది కార్డ్స్ గురించి కాదు దేవా. నేను మాట్లాడుతుంది నా గురించి. నాకు తెలియకుండా సిండికేట్ ఫామ్ చేశారు. దాదాని చంపి నన్ను ఇక్కడికి రప్పించారు. నా బాడీలో బుల్లెట్ దింపారు. అసలంతా అజయ్ గడ్ వల్ల జరిగింది. దాదాని చంపేసరికి భయపడి వాళ్ళతో కలిసిపోయి. రాజన్, సిండికేట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు కావాలి. ఒక్కడిని కూడా వదలను. ఆ అజయ్ని. దేవా, are you okay? ఓకే, ఐ జస్ట్ వాంట్ అజయ్. గో. ఇలాంటి ప్లేస్ లో గ్యాంగ్ వార్ ఎందుకు జరిగినట్టు? For God's sake, it's not a gang war, it's just a street fight. Please, next. డాడీ నాకు అలాంటి గన్ కొని పెట్టవా? పెద్దది మిషన్ గన్. రేయ్, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా లేక మిలిటరీ ట్రైనింగ్కి వెళ్తున్నావా? కూర్చో. సార్, దేవా సిటీకి వచ్చినట్టు షూట్అవుట్ లో ఇంజూరీ అయినట్టు చెప్పుకుంటున్నారు. మీ కామెంట్? ఏ ఛానల్? NTV. ఫర్ ఇన్ఫర్మేషన్, దేవా ఈ సిటీ వదిలేసి 10 years అయింది. వాడు ఉన్నాడా చచ్చాడా అది కూడా తెలియదు. ప్రతి ఒక్క విషయం పొద్దు నుంచి ఏ ఛానల్ పెట్టినా ఈ దేవా గురించి చెప్పి చంపేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ అంటే అంతేనే. వాడేమన్నా గల్లీ రౌడీయా?
గ్యాంగ్ లీడర్. సిటీలో వైలెన్స్ పెరుగుతుంటే మీ పోలీసులు ఏం చేస్తున్నారు? పతంగులు ఎగరేస్తున్నాం. దేవా సిటీకి వచ్చాడన్న నిజాన్ని మీ పోలీసులు ఎందుకు దాస్తున్నారు? దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్యూ. దేవా సిటీలోకి వచ్చాడన్న ఇన్ఫర్మేషన్ బాబాయ్ నాకు అలాంటి గన్ను కొని పెడతా పెద్దది మిషన్ గన్ మరి పెడతారా? బుల్లెట్స్ కూడా బుల్లెట్ పెద్దవి ప్రామిస్ బుల్లెట్ ప్లీజ్ బాబాయ్ క్లినిక్ బుల్లెట్. బాబాయ్ రాజు తినకుండా ఎక్కడికి? దాస్గా ఏమ్రా నీకు దుకాణం బంద్ చేయమంటే సమాజ్ అయితే లేదారా? ఏం నగరాలు చేస్తున్నావు అబ్బే? వెళ్ళిపోతాను. బుల్లెట్ కింద పడతా. చి, చి, చి. బట్టలు తీసుకెళ్దామని. నీ అయ్యో నీకు ఇట్లా చెప్తే సమాజ్ కాదు. కొడుకా కొనగే తన పేషెంట్ పేషెంట్ అంటారా? ఏమ్రా నీ దవాఖానకు పేషెంట్ కూడా వస్తుర్రా? చేతిలో ఏంది? గన్ను ఇది కూడా తెలియదారా ఇంకి? మోడల్ ఏంది? మోడల్ ఏంది బా? ఇదేమన్నా బండా? గన్ను బందూక్ అది పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాలిస్తే గానీ పానం పోదు. ఏమ్రా మజాక్ ఆడుతున్నావా? సార్ సార్ సార్. అది వేరే సెటప్. ఆలే ఏమ్రా ఈ దుర్గానికి నేర్పిస్తున్నారా? ఆలే గర్దన్ కొరికి చంపేస్తా. ఏ మోడల్ సార్? 0.9 mm రష్యన్ మేక్ 200 మీటర్స్ రేంజ్. ఇగో డాక్టర్ సాబ్ జర పేషెంట్ ని మంచిగా చూసుకో. ఇది పల్లి బట్టలకి వనుకొచ్చేటట్టుంది. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏం చెప్పమంటారు? నా హాస్పిటల్కి పేషెంట్స్ రావట్లేదు కానీ క్రిమినల్స్ మాత్రం వస్తున్నారు. ఇక్కడ క్లినిక్ ఉందని ఎవరికి తెలీదా? నా దరిద్రానికి మీకు తప్పితే ఇంకెవరికి తెలీదు. నొప్పి వస్తుంది. ఎక్స్పెక్టెడ్. కుట్లు విడిపోయాయి. సోడా ఉందా? ఇది ఇక్కడ తాకూడదు. అనస్థీషియా. పేరేంటన్నావు? దాస్. నువ్వు ఆర్ఎంపీవి కదా? ఎంబీబీఎస్ ఎంఎస్ యూనివర్సిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ఓ గోల్డ్ బిస్కెట్ పారేస్తే బోలెడు గోల్డ్ మెడల్స్ వస్తాయి. గోల్డ్ మెడల్ అంటే ఆర్నమెంట్ కాదు, అచీవ్మెంట్. కొంటే రాదు, కలలు కంటే వస్తుంది. కలలు కంటే మనం కిక్కే వేరు. సేమ్ ఫీలింగ్. నీకు కలిస్తే ఇట్స్ డన్. యూ కెన్ గో. దేవా, అదే టీవీలో సైబరాబాద్ దగ్గర పోలీస్ షూట్అవుట్ మీకోసం వెతుకుతున్నారని. మరి పోలీసులు నా గురించి ఎందుకు చెప్పలా? అంటే ఒకసారి పేషెంట్ డాక్టర్ నమ్మిన తర్వాత డాక్టర్ మోసం చేయకూడదు కదా సార్. ఇది మీ బుల్లెట్. యూ కెన్ టేక్ ఇట్. మళ్ళీ వస్తా. మళ్ళీ అమ్మా ఇది కూడా వేసి. నేను రాను అన్న వెనకుండా తీసుకొచ్చావు. ఈ గోలంతా ఏంటంటే లోపల ఇరిటేషన్ ఇంకా పెరిగిపోతుంది. త్వరగా వెళ్ళిపోదాం అందా. త్వరగా వెళ్ళి ఏం చేస్తాం? ఆ బోర్డు హాస్పిటల్లో బొద్దింకల్ని పురుగుల్ని చూస్తూ ఉండడం తప్ప ఒక్క పేషెంట్ అయిన వచ్చాడా? ఒకడు వచ్చాడు. వాడు ఏదో దారి తప్పొచ్చుంటాడులే. మళ్ళీ రెండోసారి రాడు. రెండోసారి కూడా వచ్చేసింది. ఈ అడ్రస్ తెలుసా? తెలీదు. మాకు తెలుసు. ఎవరు సార్? హలో, ఎవరు సార్ మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఏదో కన్ఫ్యూజన్ అనుకుంటా. డాక్టర్ దాస్, ధూల్పేట్ క్లినిక్. అర్ధరాత్రి బుల్లెట్ గాయంతో అక్కడికి ఒకడొచ్చాడు. దేవా. దేవా ఎవరు సార్? ప్లాటు, కారు, 10 కోట్లు ఇస్తా. నాకు పని చేయి. స్నేక్, ఇది తీసుకెళ్ళి దేవుని చంపే. నో నో. ఇది వద్దా? రే, వేరే పిస్తలు ఇచ్చే. అది కాదు సార్. సీజర్లు, బ్యాండేజ్లు, ఇంజక్షన్లు తప్పితే నా లైఫ్ లో ఇప్పుడు నేను కనుముట్టుకోలేదు సార్. వాడికి మత్తు ఇంజక్షన్ ఇచ్చే, మిగతాది మేము చూసుకుంటాం. బేరాలు ఆడతారేంటి సార్? పోనీ ఓపెన్ చేద్దాం. కావాలంటే మీ గ్యాంగ్ మొత్తానికి లైఫ్ లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను. చాలా
పేషెంట్ అనుకున్నావురా? చెప్పు, దేవన్ చంపుతావా చంపవా? అది చంపుతావా చంపవా? సార్ నేను చెప్పేది చంపుతావా చంపవా? నా బతుకు ఎవరిని బతికినా నా సౌఖ్యం వస్తుంది. చంపేయండి సార్. నీ కాబట్టి ప్రాణం నేను ఎలాగో తీయలేను. చంపేయండి సార్. ఎత్తటం పట్టు బాయ్, ఎంత భయపెట్టి నేను చంపడానికి ఒప్పుకోవట్లేదు. రాజన్, ఏంటి తెలియనోడు నమ్మకూడదు వేసేద్దామన్నావు? సార్ 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 ఒక్క నిమిషం సార్. ఏంటి సార్ ఇది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నీ నిజాయితీకి చిన్న టెస్ట్. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయావు. రేయ్, ఆడు ఆల్రెడీ టాపర్ రా, గోల్డ్ మెడలిస్ట్. చిచ్చుని గోల్డ్ మెడలిస్ట్ రా. సార్ ఊరికి అలా బొక్కలు పట్టుకుని లాక్కండి సార్. ఆయన నన్ను ఇలా తీసుకొచ్చాడు కరెక్ట్ కాదు, తప్పు సార్. పేషెంట్ లేరన్నా? దానికి దీనికి ఏంటి సంబంధం? వీడిని డాక్టర్ని చేసేద్దాం. కళ్ళు మూసుకొని చేయొచ్చు బాస్. ఏంటి సార్ మీరు చేసేసేది? నేను ఆల్రెడీ డాక్టర్నే. డాక్టర్ దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్, ఈ రోజు నుంచి నువ్వు ఎండి. సార్ 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 నాకు ఎండి చేసే ఇంట్రెస్ట్ లేదు సార్. సార్ అరే చిచ్చు, ఎండి అంటే మాఫియా కా డాక్టర్ రా బాయ్. నేను ఇంకేదో మాఫియా సార్ అంటే మీ అందరికి నో సార్. మీరు ఇంకేమైనా చూసుకోండి. మీలాంటి రౌడీలు గుండాలు కూనికోరు. సార్ 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 ప్లీజ్ సార్. సార్ ఇప్పుడు వదిలేసిపోతాంటే నేనేమైపోవాలి సార్? మీరున్నారని ధైర్యంతో నా మిషన్ కూడా పాత సామాన్ అమ్మేశాను సార్. టైలర్ కాంపౌండర్ అయ్యోగా ఎవరైనా డ్రైవర్ని తీసుకొచ్చి డాక్టర్ చేసుకో. సార్ సార్ బయట పేషెంట్ వెయిట్ చేస్తున్నారు సార్. లేడని చెప్పు, చచ్చిపోయాడని చెప్పు. ఎలా చచ్చిపోయింటే ఏం చెప్పమంటారు సార్? అమ్మాయి లోపలికి పంపించు. అదే పేషెంట్ లోపలికి పంపించు. చచ్చిపోయాడని చెప్పమన్నారు. కృష్ణ మేసన్ పంపిస్తా సార్. హలో డాక్టర్ గారు లోపల మిమ్మల్ని రమ్మన్నారు. వెళ్ళండి. డాక్టర్, డాక్టర్ దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. నా పేరు పూజ. పూజ పూజ. సార్ ప్రాబ్లం ఏంటంటే, అందులో ప్రాబ్లం ఏముంది? నాకు నచ్చింది. అది కాదు సార్. కాల్ మీ దాస్. దాస్ ఇస్ ఓకే. ఇదిగో పిల్లవా? నన్ను పిల్లవా? ఎవరు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? జాకే పద. మా తాతగారు ప్రాబ్లం ఆయనకే. మన తాతగారు. జాకే చూసుకోవద్దు. తాతగారు మీరండి, మీరండి కూర్చోండి. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. గెట్ అవుట్ జాకే. అయితే ఉండు. చెప్పండి ప్రాబ్లం ఏంటి? బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు సార్. మీరు చెప్పండి సార్. నాకు ఆస్తమా ఉంది, హై బీపీ ఉంది, టీబీ ఉంది, షుగర్ ఉంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, క్యాన్సర్ ఉంది. ఇంకా ప్రాణం కూడా ఉందా? పోలియో కూడా వచ్చేలా ఉంది. పోయే వయసులో పోలియో ఏంటి తాతగారు? అందుకే చెప్పాను ఈ డాక్టర్స్ అంతా యూస్లెస్ అని. సారీ. అన్ని ఉన్నాయని చెప్తుంటే ఒక్కడు నమ్మి చావిడే. ఇదేదో గొప్ప క్లినిక్ అని పట్టుకొచ్చా. ఐ బిలీవ్. నేను నమ్ముతున్నాను. నేను నమ్మట్లేదు. నోరు మూసుకొని ఉండు. నేనున్నాను. మార్చి వాడికి ఇన్ఫార్మ్ చేసి వస్తా. సార్ ఇప్పుడు ఏం చేయాలి? డోంట్ వరీ, తాతగారిని నేను చూసుకుంటాను. 4 రోజుల పాటు ప్రతిరోజు తాతగారిని క్లినిక్ కి తీసుకొస్తూ ఉండండి. ఇద్దరికి సెట్ అయిపోతుంది. ఇద్దరు ఎవరు? ఎవరైతే వాళ్ళు. పదమా వెళ్దాం. థ్యాంక్ యూ సార్. బాయ్. సోడా కావాలా, వాటర్ కావాలా? ఒలిపి అడిపడు. సోడానా వాటరా? దాసు, ఏంటి సంగతి? అది ఈరోజు హ్యాపీగా సంతోషంలో ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక. ఆనందం ఏదో మాకు చెప్పొచ్చు కదా. అది రారా? నువ్వు ఆ రోజు ఎనస్తి చెప్పులు తాగి తప్పలేదు కానీ నేను రాదవుతా. తప్పొచ్చిందా? రాదవుతా. ఏంట్రా? అవును రానే. కాదురా. కాదు రానే. రే నీలాగే కజాకిస్తాన్ ఎప్పుడేదో చెప్తా.
ఈ రోజు నేనే మాట్లాడతాను. సరే కానీ ఓన్లీ దాసు విల్ స్పీక్. ఓకే స్పీక్. టుడే ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ డే ఇన్ మై లైఫ్ దేవా. అసలు లవ్ అంటే ఏంటో తెలుసా నీకు? ప్రేమ. ప్రేమ అయినా నీలాంటి ప్రేమ అంటే ఎలా తెలుస్తుంది చెప్పు? గన్లు ఎంత పడుకుంటే ఎంత బాగుంటాయి, అందులో బుల్లెట్లు ఎన్ని పడతాయి, ఎప్పుడు ఇదే గోల. లవ్ ఇస్ మ్యాజిక్ దేవా. రేయ్ మన్మధుడికే ప్రేమ నేర్పుతున్నావా? ఏ నువ్వు మన్మధుడువా? మనలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఒకప్పుడు నేను కూడా ప్రేమలో మునిగి తేలలే. ఇప్పుడు మందులో మునిగి వెళ్తున్నావా? హాలుసినేషన్. రేయ్ నీ లవర్ని ఇప్పుడు చూపించగలవా? నేను చూపించగలను. ఎలా? టీవీ ఆన్ చేయి. బులెటిన్ టైం టీవీ 99. కమాన్ రవి, గెట్ రెడీ ఫాస్ట్. నమస్కారం, బులెటిన్ న్యూస్ కి స్వాగతం. కోఇన్సిడెంటల్లీ ఐఫా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గోస్ టు దీపికా పదుకోన్. దీపికా పడుకొని న్యూస్ లో ఉన్న అమ్మాయి కాదు, న్యూస్ చదువుతున్న అమ్మాయి. ఇలా అందరూ డైట్ ఫాలో అయ్యి ఐఫా అవార్డ్ ఈ అమ్మాయి నా చిన్నప్పటి నుంచి న్యూస్ చదువుతుంది. అదే లాస్ట్ 5 years నుంచి. అమ్మాయి పేరు మీ జాహ్నవి. సైనింగ్ ఆఫ్. జాహ్నవి అంట. ఏ జాహ్నవి కాదు, జాహ్నవి. జాహ్నవి నిజంగానే ప్రేమించావా? చెప్పు, ఎలా కలిసి ఎలా ప్రేమించా? నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో బ్లాక్ అండ్ వైటా? మళ్ళీ ఎప్పుడు కలవలేదా? ఒక వర్షం పడిన రాత్రి దేవా, అయిపోయిందిరా. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమవుద్ది? నా గురించి తెలుసుకుంది. బ్రేకప్. ఎస్. కాఫీ. నాకు ఒక్కడికి 2 కాఫీలు ఎత్తుకున్నా. రాత్రి ఎవరినో తెచ్చావు కదా. ఇంటికి ఆయన ఎవరు? డాక్టర్ దేవాశిష్ మోహంతి, నా ఫ్రెండ్. రాత్రి ఎక్కువ తాగేసినట్టున్నావు. వర్క్ స్ట్రెస్ వల్ల టీలు ఎక్కువ తాగేసా చెప్తున్నా. క్లినిక్ మళ్ళీ రంగులు మార్చావా? దేవాశిష్ మోహంతి, ఇది మా ఇల్లు అనమాట. ఆవిడ మా వదిన అనమాట. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్స్ నువ్వే మాట్లాడుకుని సెట్ చేస్తా. కొత్త బట్టలేవి? దాస్ నువ్వు కాఫీ తీసుకో. ఎవరైనా? ఆయన దేవాశిష్ అని దాస్ ఫ్రెండ్. నువ్వు క్లినిక్ లో ఒంటరిగా ఉంటావు కదరా? మెడిమాక్స్ లో పనిచేసేటప్పుడు అన్నయ్య. ఓ మెడిమాక్స్ లో. నైస్ మీటింగ్ యూ డాక్టర్ దేవాశిష్. మీ స్పెషాలిటీ? చెప్పుకోలేని కొన్ని ఉంటాయిగా, అర్థం చేసుకో. చెప్పుకోలేనివే చెప్పి తీరాలి. సెక్సాలజీ అంటే సెక్స్ డాక్టర్. ఓ మరి రాత్రి 11:30 తర్వాత టీవీ షోలో మీరు ఎప్పుడు కనపడలేదే? రోజంతా ఉంటాడుగా న్యూస్ లో. ఆ డాక్టర్ దేవాశిష్ మనం అర్జెంట్ క్లినిక్ వెళ్ళాలి. వెళ్ళిపోవడం ఏంటి? మేము మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడతావు? మేము పెద్దవాళ్ళు ఏమో మాట్లాడుకుంటారా? నువ్వు చిన్నవాడు పాడైపోతావు. క్లినిక్ వెళ్ళు. నేను పంపించేస్తాను, మీరు వెయిట్ చేసి. నేను 2 minutes లో ఫ్రెష్ అప్ అయిపోయి వస్తాను. నువ్వు ఎలాగోలా మేనేజ్ చేసేయి. నేను మేనేజ్ చేస్తాను. నువ్వు వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. రైట్, కూర్చో కూర్చో కూర్చో. కాఫీ మళ్ళీ ఫ్రెష్ గా ఇస్తాను. ఏం లేదండి, 7 ఏళ్ల క్రితం ఈ బాబు పుట్టాడు. వెరీ హెల్దీ బాయ్. ఆ తర్వాత 3 ఏళ్ళు నేను పెద్దగా పిల్లల గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నా, వర్కౌట్ అవ్వట్లేదు. టాబ్లెట్లు వాడండి. నాకు తెలుసు, ఎక్స్పర్ట్ గా మీరు ఇదే ప్రిఫర్ చేస్తాను. ఇంకేం చేయొచ్చు? యోగా అంటే ఆసనాలు. ఎలాంటి ఆసనాలు? శవాసన, శవాసన, సువాసన, సువాసన, కమలాసన. కమలాసన.
ఏం మాట్లాడుకుంటున్నారు? మొత్తం చెప్పేశాడు రా. ఏం చెప్పేశావు? పెద్దోళ్ళం మేం మాట్లాడుకుంటాం, నీకెందుకురా? డాక్టర్ దేవాశిష్ ఇంకా చాలు పదల్లో. పండగ పూట వచ్చిన భోజనం పెట్టకుండా పంపిస్తే ఏమనుకుంటారా? ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు. పదండి వెళ్ళిపోయాడు. అవును తినడానికి పద. ఇప్పుడు ఈ కమలహాసనాలు అవి ఊరుకోనే వద్దా, ఫాస్ట్ గా 4 ఇడ్లీలు పడేసి తినేసి వెళ్ళిపోతాం. ఇడ్లీ లేని దాసు ఇవాళ పండగ. ఇన్ని చేస్తే గార్లు బూర్లు పులిహోర చక్కెర పొంగలి తినండి. ఇవన్నీ తినేదాకా ఇప్పుడు కదలదా? ఆ పులిహోర ఎందుకు? బాగుందమ్మా. ఇంటి ఫుడ్ ఇంత బాగుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. మీకు ఫ్యామిలీ? భలే వారే, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా. ఇదిగోండి అల్లం పచ్చడి తినండి. అరే దాసు, ఇన్ని రోజులు తిన్న ఫుడ్ అంతా క్యాన్సిల్ రా. లైఫ్ లో ఫస్ట్ టైం తిన్నట్టు అనిపిస్తుంది. అయితే స్నానం కూడా చేశా. లైఫ్ లో ఫస్ట్ టైం చేసినట్టు అనిపిస్తుంది. నువ్వు రావయ్య స్వామి, టైం అయిపోతుంది. డాక్టర్ దేవాశిష్ మన కమలహాసనాల మీద ఎప్పుడు కూర్చున్నాం? డాక్టర్ గారు ఆసనాలు. सीसीटीवी कैमरा को हैक किया था, नो फुटेज. It definitely looks like an attack on Deva. ఎక్స్క్యూజ్ మీ, మీరు రెస్టారెంట్కి వచ్చాను. ఎనీ ప్రాబ్లం? నాట్ యువర్ ప్రాబ్లం. యూ క్యారీ ఆన్ ప్లీజ్. జస్ట్ మినిట్. మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది. మీ పేరేంటి? దేవా సార్. సార్ ఆ దేవా మనుషులు సార్ 5th ఫ్లోర్ మొత్తం అప్పు చేశారంట. ఏదో ఫారెన్ మ్యూజికల్ బ్యాండ్ అని రాంగ్ క్రెడెన్షియల్స్ ఇచ్చారు. దేవా ద మ్యూజిషియన్. ఎస్ సార్. వినడానికి బాగుంది కదా. మీరేం చేస్తుంటారు? ఆమె డాక్టర్. అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ ఆర్ ఇట్స్ హాస్పిటల్? మెడిమెక్స్ ముంబై బ్రాంచ్. చిన్న పని మీద హైదరాబాద్ వచ్చాను. సారీ, డోంట్ మైండ్ మీ ఆస్కింగ్. పడప్ మీ జాబ్. క్యారీ. కానీ సార్ ఆ చనిపోయిన వాళ్ళలో దేవా కూడా ఉండొచ్చు కదా. ఛాన్సే లేదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, కొంచెం ఎటు నుంచి వెళ్ళరా? సెక్యూరిటీ రీజన్స్. సార్ వాళ్ళ రూమ్ లో మొత్తం 7 సెల్ ఫోన్స్, 18 గన్స్ దొరికేసాయి. కానీ చల్లగాలి చెవుల్లోకి వెళ్లకుండా అది. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఇక్కడ తాతయ్య ముందు. ఎన్ని రోజులు బ్రతుకుతారు మా తాతయ్య? మీ తాతగారికి ఏ జబ్బు లేదు, ఉన్నది ఒకటే చెప్పు, హైపోకాంట్రియా. అన్ని జబ్బులు ఉన్నాయని ఫీల్ అయ్యే చెప్పు, అంతే. నెల రోజులు ట్రీట్మెంట్ కి రమ్మన్నారు. మీ తాతగారి కోసం కాదు, మీకోసం. నా కోసం? ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు గుండెల్లో ఏదో మోగుతున్నట్టు. ఫోన్ మోగుతుంది. లేదండి, అది వేరే సౌండ్. కాదండి, ఫోనే మోగుతుంది. ఓ హలో రే గోల్డ్, కరెక్ట్ గా చెప్తుంటే మధ్యలో ఫోన్ చేసావు. రాత్రి ఎక్కడెక్కడ తిరిగాం? నాకు అసలు సగం గుర్తుంది. ఆయన ఎప్పుడు అడుగుతాం? గన్ను కనపట్టలేదురా. మిస్ అయితే ఎత్తుక్కో, లేదంటే కొత్తది కొనుక్కో. కొంపదీసి మీ ఇంట్లో వదిలేశానేమో. మా ఇంటి నేను రేపు వచ్చి ట్రీట్ చేస్తా. నాకు ఒక అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తా. బాయ్. ఏం చేస్తావు నువ్వు? కంగారుతో చంపేస్తా. నా రూమ్ ఏమైనా క్లీన్ చేసావా? చేశాను, తింటావా? అందులో ఏమైనా 9mm రష్యన్ మెట్చి గోల్డ్ అండ్ బ్లాక్ మెటాలిక్ ½ kg వెయిట్ ఉంటుంది, దొరికిందా? నేనే తీసుకున్నాను రా. నువ్వు ఎందుకు తీసుకున్నావు? అదే చేసుకుని ఇద్దామని. ఏం చేసుకుని ఇద్దామని? షూటింగా?
షూటింగ్ ఏంటి రతిక సన్నాసి షేవింగ్ నువ్వు అడిగేది ట్రిమ్మర్ గురించే కదా. ట్రిమ్మర్ కాదన్నయ్య నేను వాగరా. ఎవరిచ్చాడు నీకు? బాబాయ్ ఇచ్చాడు. చింటూ అది నా చేతికిచ్చానా? ఇక్కడికి వస్తే కాల్ చేస్తా. ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నాడు? ఓ పని చేయరా, మీ అమ్మని కాల్ చేసే పొద్దున్న నుంచి ఖాళీగా ఉంది. ఆ? మీ నాన్నని కలిసేరా? ఆయన నేను మెడికల్ షాప్ ని భరించలేకపోతున్నాను. నన్నేమన్నాను, నా మెడికల్ షాప్ మాత్రం ఏమన్నది? మీరు నన్ను ఎందుకు అన్నట్టు? పక్కింటి ఆవిడ అంటే నువ్వు ఊరుకుంటావా? మీరు ఎవరన్నా అనుకోండి, నన్నే అన్నారు చూడండి. బాబాయ్ కాల్ చేస్తా. బాబాయ్ కాల్ చేస్తా. బెస్ట్ మీ బాబాయ్ కాల్ చెప్తా, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. బాబాయ్ కాల్ చేస్తా. బాబాయ్ కాల్ చేస్తా. ఇవ్వను కాల్ చేస్తా. ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవకారుడని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కొల్లగొడతాడు. అది నిజంగా కాల్ చేస్తా. వద్దు నువ్వు కలిస్తే నేను చచ్చిపోతాను. అయినా నేను సీతారామరాజుని కాదు, హాస్పిటల్లో టైలర్ని. అయినా కాల్ చేస్తా. అదే బుల్లెట్ ఎవరికైనా తగులుంటే ఏమై ఉండేది? ప్రాణాలు పోయి ఉండేవి సార్. ఇలాంటి మనుషులతో ఎప్పటికైనా డేంజర్ సార్. నా మాటిని పోలీసులకు చెప్పండి. పోలీసులా? మీరెందుకు సార్ కంగారు పడుతున్నారు? అతను నా ఫ్రెండ్. ఫ్రెండ్ ఎప్పుడు అయ్యాడో ఎలా అయ్యాడో తెలీదు. ఫ్రెండ్ అయిపోయాడు సార్. ఎవరికి కనిపించిన దేవాలో అందరికీ ఒక డేంజరస్ మనిషి కనపడుతున్నాడు. కానీ నాకు రోజు కనిపించే దేవాలో ఒక మామూలు మనిషి కనపడుతున్నాడు. అతన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి సార్. మార్చేయాలి. మార్చేయాలా? ఎలా? గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ 99 న్యూస్ బులెటిన్. వరుస షూట్అవుట్స్, గ్యాంగ్ వార్స్ తో వణికిపోతున్న మహానగరం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ జాహ్నవి గారు బుల్లి తెరపై సంచలనం సృష్టించిన పిలిస్తే వస్తా సీరియల్ 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవరు పిలవకుండానే ప్రతి ఇంటికి వెళుతున్న సీరియల్ బృందం. ఇది న్యూసా? మేడం మేడం లైవ్ లో అలా. ఎవరు సార్ ఆవిడ? వాడి లవర్, మాజీ లవర్. వాడి ఫోకస్ వీటన్నిటి మీద షిఫ్ట్ అవ్వాలంటే 10 ఏళ్ల క్రితం విడిపోయిన వీళ్ళిద్దరిని కలిపేయాలి. ఇనఫ్ సార్, ఇంకిలాంటి చెత్త న్యూస్లు చదవటం నా వల్ల కాదు. 5 ఇయర్స్ నుంచి అడుగుతున్నాను, నాకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇంట్రెస్ట్ అని. 2 ఛాన్సులు ఇచ్చా. ఏం తెచ్చావు? బస్సులో జేబులు కొట్టేటాలు, గుడిబెట్టల దగ్గర చెప్పులు కొట్టేటాలు. వీటిలో ఏమైనా సెన్సేషన్ ఉందా? ట్రై ఫర్ ఏ సెన్సేషన్ న్యూస్. ఆ సంగతి తర్వాత, ముందు ఆ న్యూస్ కంప్లీట్ చేయి. మీరే చదువుకోండి. నేను చదువుకో. జాహ్నవి, ఇక్కడే కంటిన్యూ అయితే నాలో చదివేసిన న్యూస్ పేపర్ అయిపోయేలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ డాక్టర్ దాస్, MBBS MS గోల్డ్ మెడలిస్ట్. హీస్ డాక్టర్ కూచిపూడి, జస్ట్ సైకియాట్రిస్ట్. ఐఎమ్ జాహ్నవి, సీనియర్ జర్నలిస్ట్. అయితే ఏంటి? అంటే ఎంత కోపం ఉన్నా అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదేమో. నా జాబ్, నా ప్రోగ్రామ్, నా ఇష్టం, వదిలేస్తా. నువ్వెవరు అడగడానికి? జాబా? నేను మాట్లాడుతుంది లవ్ మ్యాటర్ గురించి. వాట్? నా లవ్ మ్యాటర్? అంటే లైఫ్ అన్నాక బోల్డ్ అని తప్పులు పొరపాట్లు జరుగుతుంటే చదువుపోతుండాలి. ఎగ్జాక్ట్లీ. అడ్జస్ట్మెంట్ సార్లే ఉతికిన బట్టలు, వాటిని సర్దుకోలు కానీ మళ్ళీ ఉతకూడదు. అసలు ఏంటి మీ పిచ్చివాగుడు? దేని గురించి మాట్లాడుతున్నారు? చిన్నప్పుడు న్యూస్ పేపర్ చదవడం మీకెవరు నేర్పించారు? నా ఫ్రెండ్. అప్పుడు ఫ్రెండ్, తర్వాత బాయ్ ఫ్రెండ్, ఆ తర్వాత లవర్, పెళ్లి చేసుకుంటే హస్బెండ్, పిల్లల కంటే ఫాదర్. ఇది మరి టూ మచ్. ఇట్స్ చూడండి, ఎవరో అనుకొని నా దగ్గరకు వచ్చినట్టున్నారు. అసలే ఇరిటేషన్ లో ఉన్నాను. నా మూవ్. లాభం లేదు, పాట పాడేయాల్సిందే. పాట వారు వీరు అంతా చూస్తూ ఉన్నా చూసా తిరిగి ఊరు పేరు అడిగేయాలనుకున్నా పడుచందం పక్క నుంచే. మార్పు మంచితనం. ఆయన చెప్పిన లవ్ స్టోరీ కూడా అబద్ధమేగా? అబద్ధమే ఉండొచ్చు సార్, కానీ పూర్తి కాదు. జాహ్నవి గురించి మాట్లాడిన ప్రతిసారి తన కళలో ఏదో ఎక్సైట్మెంట్ చూసా. అంటే సగం నిజమే, మిగతా సగం కూడా నిజం చేసేస్తే పోలా. మాఫియా సార్, వాళ్ళతో పెట్టుకోకూడదు. డాక్టర్ సార్,
మనతో అబద్ధం ఆడకూడదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నెల రోజుల నుంచి ఏ పేపర్ చూసినా ఏ ఛానల్ చూసినా దేవా దేవా దేవా. చివర్లో ఒక క్వశ్చన్ మార్క్. పోలీసులు ఏం చేస్తున్నారు అని. ఇప్పటి వరకు 8 మర్డర్స్ జరిగాయి. ఒక్క క్లూ కూడా పట్టుకోలేకపోయాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ శర్మ? వాడు మీకు సేయింగ్ దిస్ సార్. కానీ 25 సంవత్సరాల నుంచి దొరకని వాడు 4 రోజుల్లో ఎలా దొరుకుతాడు? గివ్ అస్ సమ్ మోర్ టైమ్ సార్ ప్లీజ్, ఐ రిక్వెస్ట్. విల్ గ్రాబ్ హిమ్. వాడు ఎంత స్మార్ట్ గా హైడ్ అవుతూ వస్తున్నాడో అంతే స్మార్ట్ గా మనం స్టెప్స్ వేయాలి. వాట్ డు యు మీన్? సార్ వీఆర్ రన్నింగ్ ఫ్యూ అండర్ కవర్ ఆపరేషన్స్ బట్ వన్ వీఆర్ వెరీ క్లోజ్ టు. సార్ దిస్ ఇస్ పూజ. నేను చెప్పినట్టు కవర్ ఆఫీసర్. పూజ సార్ సార్ దేవా దూల్పేట్లో ఒక చిన్న క్లినిక్ లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు క్లూ ఉంది. మేము పేషెంట్స్ లాగా అక్కడికి వెళ్ళాం. దేవా డాక్టర్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇంకొంచెం టైం ఇస్తే దేవాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాం సార్. వీడి కొడుకు. దేవా దాసుని మాట్లాడుతున్నా. ఇప్పుడే మీ జాహ్నవిని కలిశాను. జాహ్నవినా? నీ గురించి చెప్పేసరికి చాలా ఎక్సైట్ అయింది. నువ్వు ఇక్కడ ఉండాల్సింది. ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంకేం మాట్లాడు, మీరే మాట్లాడుకోండి. రేపు ఈవినింగ్ 5 o'clock వాటర్ ఫ్రంట్ దగ్గర కలుస్తానంది. తనకి బ్లూ అంటే ఇష్టం అంటే కదా, సో బ్లూ షర్ట్ వేసుకొని రమ్మంది. వేరే గోల్డ్. ఒక్క దెబ్బతో దేవా జానీ సెట్, దాసు పూజ సెట్, మొత్తం సెట్. ఇంకెవ్వడికి భయపడే ప్రసక్తే లేదు. టైరు డేవిడ్ దిగదామా? చంపేస్తారు. ఎవరు? దేవా మనుషులు. వాడికి కూడా ఇవ్వడం కావాల్సిన వాడు ఉంటాడు కదా, వాడు నాకు కావాలి. అది ఆ రోజు ఎందుకు చేసావురా? ఏం చేసావురా? నువ్వు ఆగ. ఎందుకు చేసావురా? ఎరా నవ్వుతున్నావు? టక్కేటి ఈ ఫార్మల్ గెటప్ ఏంటి? ఎలా ఉన్నావు తెలుసా? అసలు ఏం చేసావు నీకు తెలుసా? ఏం జరిగింది?
ఈ పెయింటింగ్ ఎవరేశారు? ఎంఎఫ్ హుస్సేనా, రవివర్మ? మా మేనేజర్ శర్మ. మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. హాయ్. హలో. హాయ్ సార్, నేను టీవీ రిపోర్టర్ జాహ్నవి. యా యా ఐ రిమెంబర్. జాహ్నవి. నేను విక్రమ్ కుమార్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రైట్? అది నేను కాల్ చేసింది మీరే కదా? నేను కాల్ చేశాను. హలో, జాహ్నవి గారా? యా, దిస్ ఇస్ జాహ్నవియా. ఎవరు? ఐ యామ్ ఫ్రమ్ సిబిఐ. ఎన్నిసార్లు చెప్పాలి మీకు నాకు ఈ లోన్ క్రెడిట్ కార్డ్ అవసరం లేదని? మేడం ఇది ఎస్బీఐ కాదు, సిబిఐ. సిబిఐ. సారీ సార్, మీరు? విక్రమ్ కుమార్. నేను త్వరలో ఒక పెద్ద అండర్ కవర్ ఆపరేషన్ చేయబోతున్నాను. దానికి మీలాంటి టాలెంటెడ్ అండ్ ఇంటెలిజెంట్ రిపోర్టర్స్ హెల్ప్ అవసరం. దాని గురించి డిస్కస్ చేద్దామని. రియలీ? రేపు ఈవినింగ్ 5 o'clock వాటర్ ఫ్రంట్ దగ్గర కలుద్దామా? షూర్ సార్. నేను బ్లూ డ్రెస్ వేసుకొని వస్తాను, మీరు వైట్ డ్రెస్ వేసుకోండి. చూడటానికి విజువల్ గా బాగుంటుంది. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? అది మీటింగ్. నేను ఎవరికి చెప్పను సార్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఆర్డర్ ప్లీజ్. 1 చాక్లెట్ మిల్క్ షేక్. మీరేం తాగుతారు? విస్కీ, రమ్, కాఫీ. ఓకే సార్. మీరు నన్ను ముందే కలిసుంటే ఈ పాటికి ఆ నరరూప రాక్షసుని ఉరికం వెంకిచ్చేసేవాడు. నాట్ టూ లేట్. ఆ దుర్మార్గుని దృష్టిని ఇప్పటికైనా పట్టుకుందాం. చిన్న క్లారిటీ, ఇందా నుంచి ఎవరినో తిడుతున్నారు. అతని పేరేంటండి? వింటే చచ్చిపోతాడు. ఇంకెవరు సార్? ఆ కట్ థ్రోట్ క్రిమినల్ దేవా. 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 మీరే కదా చెప్పారు. నేను చెప్పాను. మరి నా పేరెందుకు చెప్పావు? సడన్ గా క్రిమినల్ పేరు చెప్పండి. నేను జైల్లో వాడిన 100 మంది క్రిమినల్స్ పేర్లు తెలియదు. అయితే ఇప్పుడు నేను తనతో కలిసి నన్ను నేను వెతుక్కోవాలా? అసలు నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వు మాత్రం చిన్నపిల్లలు చేసే సినిమా కళ్ళని కలిసి చెప్పేస్తావా? అవన్నీ నిజం అనుకుని నమ్మేసి నేను జానవితో 2 పీకించుకున్నాను. అయితే ఇక నుంచి జాహ్నవిని కలవను, మాట్లాడను, టీవీ చూడను, ఫోన్ కూడా ఎత్తను. జాహ్నవి, హలో, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా. 10 o'clock వచ్చేస్తా, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, బాయ్. కదా మాట్లాడు. ఇట్స్ వర్కింగ్. రాజన్, దేవా రష్యా నుంచి. డేవిడ్ గారు, అతని ఇల్లీగల్ యాక్టివిటీస్, బిజినెస్ లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఇన్ఫర్మేషన్ అంతా నాకు కావాలి. ఎందుకు? పబ్లిసిటీ ఇద్దాం. అవును, నేను వెళ్తాను. ఎలా వెళ్తారు? రోడ్స్ అన్ని జామ్ అయిపోయి ఉంటాయి. ఇట్స్ ఓకే, రండి ప్లీజ్ కమ్. చాలా చలిగా ఉంది కదా? నో నో, ఏం లేదే. ఓకే, ఐల్ గో అండ్ చేంజ్. ప్లీజ్. అబ్బా, చలిగా ఉంది. హలో మై చాలా అందంగా ఉన్నారు. అదే, అందంగా ఉంది. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సారీ సారీ సారీ. ఇదిగో తుడుచుకోండి. యా, థ్యాంక్ యూ. అలా తుడుచుకుంటారు ఎవరైనా? వాట్? I'll do it for you. Don't worry, it's okay.
ప్రిపేర్ చేస్తాను. మేడం మేడం దాస్కి అయితే కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది. లేచి. హలో హలో దాసు ఏంద్రా? నేనంటే ఎవరమ్మా? పేరు చెప్పాలి కదా. విక్రమ్ గారు, ఆ పొటాటో ఫ్రై విక్రమ్ కుమార్. ఓ విక్రమ్ కుమార్ గారు మీరా? ఏంటి ఈ మధ్య అసలు కనపట్లేదు? ఆగరా 1 minute. పొటాటో ఫ్రై పప్పుచారు ఓకేనా? ఓకే. ఓకే. పొటాటో ఫ్రై పప్పుచారు చేస్తుందిరా నా కోసం. ఓ పని చేయి, నువ్వు పక్కన కూర్చొని పులిహోర కలిపేసి. లేకపోతే ఏంటి అమ్మ ఇంటికి పిలిస్తే పప్పుచారు అప్పడాలని సొల్కవర్లు. బి రొమాంటిక్ మ్యాన్. రేయ్ అదంతా రెగ్యులర్ ఫీలింగ్ రా. ఈ అమ్మాయి చాలా స్పెషల్. ఆ అమ్మాయికి ముద్దు పెట్టాలనిపిస్తుందిరా. ఎలా ప్రొసీడ్ అవ్వాలో నాకు తెలియట్లా. రాంగ్ టైమ్ లో కాల్ చేసిన రైట్ పర్సన్ కి కాల్ చేసావు. ఇలాంటి విషయాల్లో మనకి టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది. అరే దాసు, నువ్వు ఎప్పుడైనా ముద్దు పెట్టావా? పెట్టావా నా? ఎలాంటి కిసులు పెట్టావా అని అడగాలి. టెక్తో స్టార్ట్ చేసి స్మూచ్, ఫ్రెంచ్, రష్యన్, ఇరానియన్, మంగోలియన్, చైనీస్, జాపనీస్, అబ్బో చాలా రకాలు. రేయ్ అన్ని ఫారెన్ లాంగ్వేజ్లుగా. చూడు ఇలా ఫ్లో డిస్టర్బ్ చేసామంటే ఫోన్ పెట్టేస్తా. సారీ చెప్పరా. మొన్న ఈ మధ్య పూజ మా ఇంటికి నా రూమ్ లోకి వచ్చింది. మా ఇద్దరి మధ్య ఒక చిన్న సైలెన్స్. తను నా కళల్లోకి, నేను తన కళల్లోకి. తను నాకు దగ్గరగా, నేను తనకు దగ్గరగా. రేయ్ తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఆ తర్వాత సారీ సార్. అవును ఎక్కడున్నావు? తన నా కళలోకి, నేను తన కళల్లోకి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఒక చేయి తన నడుము మీదేసి రెండో చేతిని తన జుట్టులోకి అలా పోనించి దగ్గరికి లాక్కొని తన పెదాల మీద. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? పప్పు చారు. అంతేనా? ప్రొసీడ్ అయిపో చెప్తా. దాసు ముద్దు పెట్టేయమంటావా? పెట్టే చెప్తా. సరే అయితే పెట్టేస్తా. నువ్వు ఫోన్ పెట్టే పెట్టేస్తా. ఓకే పెట్టే. పెట్టేస్తా. ఫోన్ పెట్టేసాడేంటి? మీకు రోజు నైట్లు అలవాటు అయిపోయి ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. జాకీ అది కాదురా. ఫుల్ ఫ్యామిలీ కల్లోకి వచ్చేసారేంటి? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారని మర్యాద లేకుండా అడుగుతున్నాడు. పెళ్లి చూపులని చెప్పలేదా? పెళ్లి చూపులా? అంటే సర్ప్రైజ్ చేద్దామని. పూజ ఎవరు? డాడీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ. బయట నిలబెట్టి మాట్లాడుతున్నావేంటమ్మా? లోపలికి రమ్మను. ఆమా రండి. రండి రండి, కూర్చోండి కూర్చోండి. కాఫీ తీసుకొస్తాను, మాట్లాడుతుండండి. కూర్చోండి. నమస్తే. పెద్దరికం ఇటు. నువ్వు కూడా డిపార్ట్మెంటా? నేను డాక్టర్ అండి. దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. మరి నీకు మా అమ్మాయికి ఎలా పరిచయం? తాతగారిని తీసుకుని మీ అమ్మాయి రోజు మావాడి క్లినిక్కే వస్తుంది కదా ట్రీట్మెంట్ కి. తాతగారు అంటే డాడీ తాతారావుకి బాగోకపోతే ఒక రోజు వాళ్ళ క్లినిక్ కి తీసుకెళ్లాను. ఓ అవును, తాతగారు ఎక్కడున్నారు? తాతగారు కాదు, వాడి పేరు తాతారావు. తండ్రిని పట్టుకుని ఆడు ఈడు అంటాడు. ఏంటి అసలు మర్యాద లేదు. ఏం గొడవలున్నాయి మనకెందుకు? అవునులే. మార్కెట్ అంతా పడి దొరలేనా? దోసకాయలు మాత్రం దొరకట్లేదమ్మా. నీకు 3 ఏళ్ళు తాతయ్య గారు. మీ గురించే మాట్లాడతాం. నన్ను ఆశీర్వదించండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం.
అసహ్యంగా వాడి కాళ్ళ మీద పడతాడేంటి? మీరు ఎలాగైనా మీ కొడుకుని కోడల్ని ఒప్పించి మా పెళ్లి చేయాలి. పెళ్ళా? ఏదైనా పని ఉండి వచ్చారా? మీ అమ్మాయి చెప్పే ఉంటుంది. మా వాడు చాలా అమాయకుడండి. అలాంటిది మొట్టమొదటిసారిగా మీ అమ్మాయి ఈ ఏరియాలో దోసకాయలు చాలా చౌకంట కదా, నిజమేనా? నువ్వు నోర్మై, ఎప్పుడే మాట్లాడాలో తెలియదు. ఏమండి మీ నాన్నగారు కదా, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడొచ్చుగా. ఎవరికండి నాన్న? మీకేనండి. మా నాన్న చచ్చిపోయి చాలా కాలం అయింది. నా కొడుకు కూడా చచ్చిపోయాడు. నేను ఇంట్లో ఉన్నా. తాతయ్య గారు, అది మీరు మీరు తర్వాత చూసుకోండి. నా పెళ్లి ఆపండి. పెళ్ళి ఎవరికి? అదే నాకు. అయ్యో దోసకాయ ఏంటి? నా గుండెకాయ. అది అటుంటుంది. అయ్యే తాతయ్య గారు మాట్లాడుతూనే పడిపోయాడు. పోయాడా? ఐఎమ్ సారీ మేడం. ఫినిషా? బతికేవాడు సార్. ఇట్స్ ఎ మిరాకిల్. బాబు దాస్ బాబు, నన్ను కాపాడు, నీకు పుణ్యం ఉంటుంది. ఏంటి సార్ ఆ మాటలు? మీకేం కాదు. నీకేం కాదు నువ్వు ఊరుకమ్మా, అంతా నీ వల్లే. అంతా హ్యాపీగా ఉంటే మీకు సడన్ గా స్ట్రోక్ ఎందుకు వచ్చింది? నా బొంద హ్యాపీ. ఒకేసారి అంత మందిని కవర్ చేయలేక చచ్చాను బాబు. కవర్? అదే మన పెళ్లి గురించి. నువ్వు ఇంకెళ్ళలేదా? మీరు రాసింది మీకైనా అర్థమవుతుందా? ఈలో బ్లడ్ శాంపిల్స్ తీసుకో. ఈ డాక్టర్స్ అంతేనండి, బాగా చదువుకుంటారు కానీ రాయడం రాదు. జస్ట్ 2 days ఓపిక పట్టు. దేవాన్ని ఖచ్చితంగా పట్టుకుంటా. నువ్వు దేవుణ్ణి పట్టుకునే లోపు నేను దేవుడి దగ్గరికి పోయేలా ఉన్నాను. హాయ్ దేవా. అరే గోల్డ్, నువ్వేంటి ఇక్కడ? ఏ గోల్డ్, ఇస్తుంటే అడుగుతావు ఏంట్రా? నువ్వు ఇట్రా. అక్కడ ఎవరున్నారు? ఇట్రా. రారా, రా, రా, రా. ఏయ్, రాత్రి జాహ్నవి ఆల్మోస్ట్. జాహ్నవి కాదు, పూజ. పూజ కాదురా, జాహ్నవి. పూజ లోపల ఉందని చెప్తున్నాను. పూజ ఇక్కడ ఉందా? ఒకసారి మాట్లాడు. ఏంటి పూజ మాట్లాడతావా? వేస్తావా? ఆన్ ద వే సగం వేసా, ఇప్పుడు ఫుల్ వేసేద్దాం. రా కూర్చో. నీకు దండం పెడతాను. మా చిట్టి కాదు, మా బుజ్జి కాదు. పూజ తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడి నుంచి ఏ, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఆ తర్వాత తాగుతున్నాం. ఇది ఫిక్స్. కావాలంటే రేపు తాగుదాం, ఎన్ని బాటిల్స్ అయినా తాగుదాం, సరేనా? ఇప్పుడు వెళ్ళిపోవా ప్లీజ్? ఓకే. గ్లాసులు ఎక్కడ? దేవా, దేవుడా! ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఉన్నాకే సార్ ఇవన్నీ చేస్తున్నాం. రిలాక్స్. ఏం చేస్తున్నావు? సూదులోకి దారం అయితే ఈజీగా ఎక్కించగలను సార్, కానీ నరం ఎక్కడుందో దొరికి నువ్వు టైలరా? సార్ క్యాచ్ ఇట్. రే తీసుకురా. ఓకేనా? వెళ్ళొచ్చా? చీర్స్ కొట్టకుండా తాగేసావేంట్రా? డోంట్ వరీ, మళ్ళీ ఇంకోటి తాగుతాం. మేడం 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 మేడం, ఇప్పుడు మీరు ఆ గదిలోకి వెళ్ళకూడదు. ఎందుకు? ఎందుకంటే ఇవాళ త్వరగా మొదలు పెడుతున్నట్టున్నారు. 7ంటికి తలుపు మూసారు. మీరు దాని లోపల ఎవరున్నారు? అబ్బా చెప్తాను కదండి, సార్ మిమ్మల్ని కలవరు. ప్లీజ్ వెళ్ళండి. ఎన్ని జాకెట్లు కుడితే డబ్బులు వస్తాయో. నేను చెప్పినట్టు సార్కి చెప్పకండి. రోజు ఒకే అమ్మాయి వస్తుందో లేకపోతే రోజుకు ఒక అమ్మాయి వస్తుందో తెలియదు కానీ రోజు ఈ టైంకి తలుపులు మూసేసుకుంటారు. లోపల ఎక్కెక్కలో పక్కపక్కలు వినిపిస్తుంటాయి. పొద్దున్న లేచినప్పుడు కలిసిపోయి బయటకు వస్తారు. మేడం ఇంకోటి దా. నా బుద్ధి కదా, ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్. గోల్డ్ ఇదేం ఫుడ్ రా? మీ ఇంట్లో ఫుడ్ కంటే బాగుంటుందిరా జాహ్నవి చేసిన ఫుడ్. జాహ్నవి ఎటో వెళ్ళిపోయింది మనసు, దాసు. ఇలా ఒంటరయ్యింది వయసు. దాసు, ఓ చల్లగాలి. దాసు, నాకెవరైనా భయపడుతుంటే బాగుండేదనిపించింది. నా మీద భయమే లేకపోతే ఇంకా బాగుందని నిన్ను చూస్తుంటే తెలుస్తుంది. నన్ను కాదు, జాహ్నవిని. అదే లవ్ అంటారు. ఎందుకో భయంగా ఉందిరా. ఏమన్నా భయం? అంటే దేవా కూడా భయం అంటే ఏంటో తెలిసిపోయిందనమాట.
కన్నుకి ఒకవైపే భయం ఉండదు దేవా. ప్రాణం పోతుంది అన్నప్పుడే భయపడరు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి దూరం అయిపోతున్నప్పుడు కూడా భయపడతారు. మారిపోతేవా మందైపోయిన మంచిగా నిద్రపడుతుంది. 10 మందితో కలిసి బతకాలంటే డబ్బు పవర్ అవసరం లేదు. కొంచెం చిరును, కొంచెం ప్రేమ ఉంటే చాలు. లైఫ్ చాలా అందంగా తయారవుతుంది. ఈ మాట 20 సంవత్సరాల క్రితం ఎవరైనా చెప్పుంటే బాగుండేది. లేట్ అయింది, వెళ్తా. మరి ఏదో రోజు జానే నిజం తెలిసిపోతే నన్ను వదిలి వెళ్ళిపోదు. ఎందుకు వెళ్ళిపోతుంది? నేను వదిలేసి వెళ్ళిపోయానా? నిజం చెప్పేస్తే అది నీ గతం అవుతుంది, కానీ అబద్ధాన్ని కంటిన్యూ చేస్తే అది నీ భవిష్యత్తు అవుతుంది. నిజం చెప్పేదేవా. ఎందుకు తీసుకొచ్చారు నన్ను? ఎన్ని రోజులు ఇలా దాక్కుని బతుకుతావు? నేను బయటికి వస్తే చేస్తాను కాబట్టి. మా నాన్నని చెప్పిన ప్లాన్ లో నేను ఉన్నానని దేవాకు తెలిసిపోయింది. పైగా సిటీలోకి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా చంపిస్తాడు నన్ను. అదే నాకు కావాలి. ఏంటి నేను చావడమా? వాడు రావడం. ఇలాంటి ప్లాన్ వల్లే ఆ రోజు జస్ట్ మిస్ అయ్యాను. అప్పుడు వాడు వస్తాడని నాకు తెలియదు. ఇప్పుడు వస్తాడు. ప్రతిరోజు ఇలా భయపడుతూ బతకడం కంటే ఒక్కరోజు వన్ డే ధైర్యంగా ఉంటాం. మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు బాగా చూసుకుంటా. ఆ రోజు నీ తమ్ముడిని కుక్కని చంపినట్టు చంపాడు. ఏం పీకాం? చెప్పింది చెయ్యి, లేదంటే వాడికంటే ముందు నేనే చంపేస్తా. ఓకే, అర్థమైందా? తల బాగా పట్టేసింది. నువ్వు వెళ్ళి గ్లాసులో నిమ్మకాయ నిలిపోసి తీసుకురా. సార్ మీరు ఈ నైట్ ప్రోగ్రామ్ తగ్గించుకోవాలి సార్. కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వండి సార్. నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? పోయి తీసుకురా. మిస్టర్ దాస్, మిస్టర్ దాస్. పూజ వచ్చి ఇలా ఇలా అన్నవా? తాతగారు బిల్ ఎంత ఏందో చెప్తే కట్టేసి వెళ్ళిపోతా. మనలో మనకి బిల్ ఏంటి? మీ తాతగారు మా తాతగారు కదా. రిలేషన్స్ కలపొద్దు. లెట్స్ బి ప్రొఫెషనల్. ఎంత ఏందో చెప్పండి. అర్థమైంది. సడన్ గా చేప పెట్టకుండా వెళ్ళిపోయానే కదా. సారీ పూజ. అబద్ధం చెప్తున్నావు. రాత్రి ఎవరో వచ్చారు. నాకంటే ఇంపార్టెంట్ పర్సన్ నీ లైఫ్ లో ఎవరో ఉన్నారు. అందుకే నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు. 8 దాటి తలుపులు వేసుకుంటారంట కదా, నిజమేనా? అవును, రోజుకో అమ్మాయా, రోజు ఒకే అమ్మాయా? ఆ దరిద్రుడు చెప్పిన మాటలు నేను నమ్ముతావా? నా గురించి తెలీదా నీకు? ఒక విషయం అడుగుతా, స్ట్రైట్ గా సమాధానం చెప్తావా? 100 చెప్తా. నేనెవరితో బయటకెళ్ళావు? పాస్. పూజ 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 ఆగు పూజ, చెప్తాను. నేను రోజు కలిసేది బయటకు వెళ్ళేది అబ్బాయితో, అమ్మాయితో కాదు, అబ్బాయితోనే పూజ. ఎవరు? సీక్రెట్ ఫ్రెండ్. అదే ఎవరు? పూజ చెప్పాను కదా సీక్రెట్ అని, అర్థం చేసుకోవేందుకు? మనకి సెట్ అవుతుంది. నీ సీక్రెట్స్ నీ దగ్గర ఉంచుకో. సాయంత్రం తను నీకు కల్పిస్తాను, ఓకేనా? అవాసా హోటల్ 8 PM. అక్కడికి వచ్చాక కాల్ చేయి. జాకెట్ రా. నిజంగా నేను అమ్మాయికి ఏం చెప్పలేదు సార్. లోపలికి వెళ్ళిన ఓపెన్ చేయండి ఫోన్. ఇదిగో సార్. స్విచ్ ఆఫ్. హలో హలో జానవి గారు, నేను అండర్ కవర్ కానిస్టేబుల్ కాంతారావు మాట్లాడుతున్నాను. విక్రమ్ సార్ ఉన్నారా? కానిస్టేబుల్స్ కూడా అండర్ కవర్ లో ఉంటారా? హలో హలో దేవా, నేను కాంతారావు చిచి దాసు మాట్లాడుతున్నా. ఎక్కడున్నా? అదే జాహ్నవితో ఐస్ క్రీమ్ తింటున్నా. ఐస్ క్రీమ్ తింటున్నారా? ఈ లవ్ స్టోరీ చల్లగా ఉంది, నాది ఇక్కడ తగాడిపోతుంటే. కాంతారావు ఏమైంది? ఏమైందా? ప్రతిరోజు రాత్రి ఎవరో అమ్మాయిని కలుస్తున్నాను అనుకుంటుంది పూజ. కలుస్తుంది నన్నే కదరా. అందుకే నేను కల్పిస్తానని చెప్పా. దేవా అని చెప్పలేదు కదా. ఓ ఫ్రెండ్ అని చెప్పా. దేవా ఏంటి? అదే దేవా ఫ్రెండ్ దొరికాడంట. దేవా ఫ్రెండ్ అంటే నేనేగా. జాహ్నవితో మాట్లాడుతున్నా. ఇడియట్. కాంతారావుతో మాట్లాడుతున్నా. 1 minute. నీ సోది మొదలు పెట్టు. నువ్వు సాయంత్రం వచ్చి తన కలవకపోతే పూజ ఇంకెప్పుడు నా మొహం చూడదు. వస్తావా రావా? రాను. అది జానకి చెప్పాను. వస్తా. ఎక్కడికి? అవాస హోటల్ రాత్రి 8 గంటలకి. ఓకే పెట్టే. See you. జాన్వి గురించి చెప్పండి సార్. జాన్వి గురించి మాత్రం చెప్పండి సార్. నేను ఎప్పటికీ జాన్వి గురించి చెప్పండి సార్.
ఎస్ సార్ ఈజ్ ఆన్ ద వే. అతను లోపలికి రాగానే అన్ని ఎంట్రీస్ ఎగ్జిట్స్ క్లోజ్ అయిపోతాయి. ఉదాస్ని కవర్ చేయాలండి దేవా. జస్ట్ బీ అలర్ట్ అండ్ బీ కేర్ఫుల్. త్వరగా పోనీ, మీటింగ్ టైం అయింది. అజయ్, David, you know exactly what he looks like, and all our men are there. So you just have to follow through. That's it. Nothing's gonna happen. No, it's not gonna work out. Plan is not gonna work out. అజయ్, చుట్టూ మన వాళ్ళందరూ ఉన్నారు. టెన్షన్ పడద్దు. జస్ట్ వెయిట్. ఎక్కడికి? వాష్రూమ్. పర్మిషన్ తీసుకున్నా? వాష్రూమ్ కూడా పర్మిషన్ అడగరా? వచ్చావా? నేను డిన్నర్కి వెళ్ళాలండి. హలో, మిమ్మల్ని. పక్కన అర్థం కిందికి పోతాం సార్. చూడండి సార్. ఎవరు వాళ్ళు? It's okay. You're okay. I'm a doctor. ఎవరు వచ్చినట్టు? Help! Help! Please! Help! అదిగో. It's okay. Just go. Come fast, please! You're okay. ఇక్కడ రా, కారెక్కు. చంపేశావా? నీకు చెప్పినా అర్థం కాదులే. కారెక్కు. ప్రాణం దేవా, బతికించమని బతి మార్చుకున్నాడు. ఎందుకు ఒక క్షణాలు చెప్పేశావు?
ఎందుకు చెప్పావు? ప్రపంచంలో ప్రతి ఒక్కరిని బ్రతికించాల్సిన అవసరం లేదు. వాడికి బ్రతికే అర్హత లేదు. నీకుందా అర్హత? నీకుందా? ఎవడెప్పుడు చావాలో బతకాలో డిసైడ్ చేయడానికి నువ్వెవరివి? దేవుడు వా. 3 నెలల క్రితం నేను కూడా అనుకుంటుంటే ఏమై ఉండేవాడి? నేను వేరు, వాడు వేరు. ఈడు ఇంకొకడు అయింటే ఏం చేసేవాడిని? చంపేసేవాడిని. అంతేగా, అంతకంటే నువ్వేం చేయగలవు? మనుషులు చంపేసి నీకే అంతుంటే నిన్ను కూడా బతికించిన నాకెంతుండాలి? రేయ్, నేను అడవిలో ఉన్నా, చుట్టూ ఉన్నవి జంతువులు. ఎన్ని చావులు కలిస్తే సింహం బతుకుతుందో తెలుసా? చంపాలి, చంపుతూనే ఉండాలి. భయపడుతూ బతకడం నాకు తెలియదు. భయం అంటే ఏంటో తెలియదా నీకు? అసలు భయంలో బతుకుతుందే నువ్వు. ఎవరికెక్కడ నీ గురించి తెలిసిపోతున్నాను. 24 గంటలు భయంలో బతుకుతుంది నువ్వు. మరి వాడికి పాపలు ధైర్యం అనిపించాలి. వాడి బతికించగలవా? వాడి బతికించావు. ఎవరితో మాట్లాడుతున్నాను మర్చిపోకో. ఏమన్నా? నా పేరు డాక్టర్ దాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ 1,00,000 మందికి చెప్పుకున్నా. నీ పేరు దేవా అని ఒక్కడికి చెప్పగలవా? అరే ఎవరిదో సందేహం. కనీసం నువ్వు ప్రేమించిన అమ్మాయికైనా నీతో చెప్పగలవా? గన్ను పట్టుకుని అడ్డొచ్చిన చెప్పు తిరగడానికి ఎందుకు ధైర్యం? నీతో చెప్పడానికి కావాలి ధైర్యం. నీకుందా ధైర్యం? నీకుందా? ఈరోజు నుంచి నువ్వు కానీ నీ మనుషులు కానీ నన్ను కలిసిన నాతో మాట్లాడి నేను చచ్చిన తట్టు చెప్పుకుంటూ బతకండి. అయినా చావుకి బతుకి ఫ్రెండ్షిప్ ఆయన ఉండే ఇప్పుడు ఏదో ఒక రోజు మారుతామనే చిన్న హోప్ ఉండేది. అందుకే మారిపోవాలి, లొంగిపోవాలి పతి మారుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఇలాగే ఉంటావు, ఇలాగే బతుకుతావు, ఇలాగే దిక్కు లేకుండా చేస్తావు. ఆ రోజు నీకోసం ఏడవడానికి పక్కన ఎవడ ఉంటాడు. ఎంతటి వేదన ఏం పొందాలనో ఏ అన్వేషణ, ఏ సత్యం తెలిసింది, ఏ స్వప్నం కలిగింది, ఏ కిరణం తగిలింది, రెప్పకి నొప్పిగా ఉంది. ఏం పోయిందనో ఎంతటి వేదన, ఏం పొందాలనో ఏ అన్వేషణ, ఏ సత్యం తెలిసింది, ఏ స్వప్నం కలిగింది, ఏ కిరణం తగిలింది, రెప్పకి నొప్పిగా ఉంది. ఈ సమరం ఎందుకిలా జరిగిందో, ఏ విజయం ఎవరికైనా దొరికిందో. జస్ట్ మిస్ అయింది, లేకపోతే పొడి చేసేటోండి. వాళ్ళు అలా పంపించేస్తున్నావు ఏంట్రా? వాళ్ళు పేషెంట్లు పేషెంట్లు కదా, రాక్షసులు. ఇక్కడి నుంచి ట్రీట్ చేసి బయటికి పంపిస్తే బయటికి వెళ్ళి 10 మంది చంపేసి తిరిగి వస్తున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం వచ్చేయడం కంటే సవాల్ గదిలో రికార్డులు రాసుకున్నాడు. సో ఏదో మాట్లాడాలన్నా? ఆ రోజు మీ పర్మిషన్ తీసుకోబట్టిన తప్పే. మళ్ళీ ఇంకెప్పుడు అలా జరగదు సార్. జనరల్ వార్డ్, మార్చరీ, బర్న్స్ డివిజన్ ఏదైనా ఓకే సార్. పాస్ట్ 3 months లో ఏం చేస్తుండేవాడివి? మా ఏరియాలో క్లినిక్ ఉంది సార్, అందులో పనిచేశాను.
మీ ఏరియా అంటే ఈ స్లమ్స్. నో, లెట్ మీ పుట్ ఇట్ స్ట్రైట్ డాక్టర్ దాస్. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అనేవి సర్వీస్ కన్నా బ్రాండ్ వాల్యూ మీద ఎక్కువ నడుస్తుంటాయి. సో నేను వెనక్కి తీసుకుంటే హాస్పిటల్ రెప్యుటేషన్ పాడైపోతుంది. ఐ కాంట్ టేక్ యూ బ్యాక్. ఆ రోజు జరిగిన దానికి ఐ హావ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. యూ కెన్ లీవ్ ద ప్లేస్. సార్ 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 చైర్మన్ గారు పిలుస్తున్నారు సార్. చైర్మన్ గారా? ఎక్కడ? అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. సార్ నేను 40 ఏళ్ల క్రితం నేను సార్ అంటే ఇప్పుడు నువ్వు 40 ఏళ్ల క్రితం నేను అంటున్నా. డాక్టర్ సీతారామయ్య, MBBS, MS, గోల్డ్ మెడలిస్ట్. కమ్ 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 కమ్, హ్యావ్ ఎ సీట్, కమ్. దాస్, మనుషుల్ని లోపల చంపేది క్యాన్సర్, అల్సరు కాదయ్యా, అహంకారం, ఈగో. మన డాక్టర్ భరద్వాజ్కున్న పెద్ద వీక్నెస్ అది. స్టిల్ హీస్ అ వెరీ గుడ్ డాక్టర్ అండ్ హీస్ అ చీఫ్ ఆఫ్ ఎ డిపార్ట్మెంట్. ఇప్పుడు అతను కాదని మళ్ళీ నిన్ను నేను పిలవాలంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. వచ్చే వారం మన హాస్పిటల్ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది, సిల్వర్ జూబ్లీ. ఈ సందర్భంలో ఆర్గన్ డొనేషన్ క్యాంప్ పెడదామని అనుకుంటున్నాను నేను. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది సమయానికి అవయవాలు దొరక్క చచ్చిపోతున్నారయ్యా. ప్రతి సంవత్సరం బోర్డ్ మీటింగ్ లో నేను ఈ ప్రపోజల్ పెట్టడం, ఇది వర్కౌట్ కాదు, ఏ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరోడో చేద్దాం, హాస్పిటల్ కి పబ్లిసిటీ వస్తుందని దాన్ని పక్కన పెట్టేస్తారు. ఏం చేస్తామయ్యా? నేను చేస్తాను సార్, తప్పకుండా చేస్తాను. మీరు నన్ను మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకుంటారని కాదు, కనీసం ఒక ప్రాణాన్ని నేను కాపాడగలనేమన్న ఆశతో. ఈ ప్రాజెక్ట్ కి మొట్టమొదటి డోనర్ ఎవరో తెలుసా సార్? నా డ్రైవర్ రాజు. చేస్తాను సార్. ఈ కేక్ తీసుకెళ్లి అంకుల్కి ఉన్నానా? అంకుల్, ఏయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీ పేరేంటి? ఏ కౌస్తు అలా అడక్కు. నా పేరు దేవ. దేవ అంటే నువ్వేనా? నేనే. మా నాన్న చూస్తే అన్నారు భయపడతాడు. మా నాన్న నీకు భయపడతాడు. నువ్వు ఎవరినైనా భయపడతావా? భయపెడతాను. ప్రామిస్? ప్రామిస్. ఎవరిని భయపెట్టాలి చెప్పు. నా లోపల బూచాడున్నాడు, బయటికి రావట్లేదు. నాన్న కూడా భయపడుతున్నాడు, అందుకే జుట్టు తీసేశారు. నువ్వు దగ్గుతే బ్లడ్ వస్తుందా? నాకు వస్తుంది, నొప్పి కూడా వస్తుంది. బూచుడు వల్లే స్కూల్ లేదు, ఆడుకోవడం లేదు. నువ్వు బూచుడిని భయపడతావా? ఏంటి? అదేం లేదు బాయ్. ఏం జరిగింది అసలు? ప్రాబ్లం ఏంటి? నెల క్రితమే తెలిసింది బాయ్. వాడు పుట్టినప్పటి నుంచే వాడి బ్లడ్ లో వైట్ సెల్స్ ఎక్కువై, అదే లుకేమియా. రాజన్, బ్లడ్ క్యాన్సర్. కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ట్రై చేశారు, వాడి శరీరం తట్టుకోలేదు. నాకెందుకు చెప్పలేదు ఇప్పటి వరకు? చిన్న చిన్న సమస్యలు అయితే చెప్పుకోవచ్చు, చేయి దాటిపోయిన సమస్య అయినా చెప్పుకొని మాత్రం వదిలేండి బాయ్. వాడు ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి, అందుకే ఈ పుట్టినరోజులు ఇవన్నీ. భయపడతావా? ప్రామిస్? దేవా దేవా. రాజన్,
బ్రింగ్ ద బెస్ట్ డాక్టర్స్. వాళ్ళని బతిమాలతావో బెదిరిస్తావో నాకు తెలియదు. పిల్లోడు మాత్రం బ్రతకాలి. చాలా చాలా తీసుకురావాలి. ఏంటి హడావుడు మొదలెట్టేశారు? ఎవడొస్తాడని సార్ ఎవడు రాడు. కొంచెం పనికొచ్చే పని ఇవ్వాల్సింది చైర్మన్ గారు. ఇది కూడా సరిపోయింది కదా. మొదటిగా ఆన్లైన్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి? ఇప్పటి వరకు 6 వచ్చాయి సార్. ఎక్స్క్యూజ్ మీ, ఆర్గన్ డొనేషన్ క్యాంప్. నో నాట్ ఇట్. సారీ రా, చింటూ గారిని స్కూల్ నుంచి తీసుకొచ్చేప్పటికి లేట్ అయిపోయింది. దేనికైనా ముందుకొచ్చేది ఫ్యామిలీయే కదా. మరి నా ఫామ్ ఏది? నేను బ్రెయిన్ ఫిల్ చేస్తాను. ఇట్లా రాసు. మార్నింగ్ నుంచి చాలా టైం ఇచ్చేసాం సార్. చాలా తీసేయమని చెప్పు. సరే సార్, ఈ డ్రాప్ డౌన్స్ అనేది చేసి అక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టించండి. అండ్ అక్కడ ఎంటీ స్పేస్ ఉంది కదా, అక్కడ మొత్తం చైర్స్ తో ఫిల్అప్ చేయించండి. ఎక్స్క్యూజ్ మీ, తీయించండి. వాట్స్ హ్యాపెనింగ్ అండి? వి హావ్ ఎ సెమినార్ టు కండక్ట్, సో యూ నీడ్ టు వెకేట్. నాకు 8 వరకు టైం ఇచ్చారు ఇక్కడ. వదిలేండి. ఇటు నుండి విఐపీ గెస్ట్ వస్తారు కాబట్టి ఈ ఏరియా మాత్రం కొంచెం క్లీన్ గా ఉంచండి. ఇక్కడ దాసేవరాయా? ఇదిగా తీసుకో బాబు. ఏంటది? ఏముందేంటి? కనీసం 10,000 ఉంటాయి సార్. హలో డాక్టర్ గారు, ఫామ్ సంధ్య. చంపడం చావడం తప్ప మీలా బ్రతికించడం తెలియదు. మేము ఎలాగో ఎక్కువ రోజులు బ్రతకం. మీకు త్వరగానే ఆర్గన్స్ అందుతాయి. దాస్ గారి డొనేషన్ క్యాంప్ చాలా సక్సెస్ అయింది సార్. 10,000 ఫామ్స్ దాకా వచ్చేయండి. దాసు గురించి నువ్వు చెప్పింది నిజమే రాజు. డాక్టర్ ఎలా ఉన్నాడు? సర్జరీ జరిగి 3 hours అయింది సార్. 8 members ఎక్స్పర్ట్ టీమ్ ఆపరేట్ చేశాం. ఇట్స్ అ వెరీ క్రిటికల్ అండ్ సెన్సిటివ్ కేసు సార్. చాలా చిన్న వయసు అవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్ గా ఉంది. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. వాట్ యు మీన్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్? పెద్ద డాక్టర్లు కదా, ఏదో ఒకటి చేయండి. కరెక్టే సార్. ఒక్కోసారి మనం ఎన్ని చేసినా ఇదంతా నాకు అనవసరం. పిల్లాడు బ్రతకాలి. కొన్ని మీ చేతుల్లో గానీ మా చేతుల్లో గానీ ఉండవు సార్. వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వు చెడ్డి భయపెడతావా? ప్రామిస్. దిగిసింది లేని పోని సంఖ్యల ఏదో ముగిసింది కాని దేనికింతటి బాధో తెరిచిందిగా తన పంచం ఎగిరిందిగా ఎదపాములు తరిమిన జ్ఞాపకాలుగా తగిలిన బాణమేమిటో ఈ సమరం మారిపోతే ప్రాణం దేవా. ఏదో ఒక రోజు మారుతావనే చిన్న హోప్ ఉండేది. అందుకే మారిపోని నొక్కిపోని పతి మారుకున్నాను. అసలు భయంలో బతుకుతుందే నువ్వు. ఏమైపోయావు? ఫోన్ లేదు, ఆన్సర్ చేయట్లేదు. రేపు టీవీ స్టూడియోకి వస్తున్నాను. లైవ్ అరేంజ్ అయ్యి. లైవ్? దేవా గురించి మాట్లాడాలి. ఓకే.
hell is happening, Pooja? Let's stop this undercover nonsense now. I want that Das. ఆ దాస్ ని అరెస్ట్ చేసి తీసుకురండి రైట్ నౌ. సార్ తన దేవా గురించి ఏం చెప్పాడు సార్? నాకు దాస్ గురించి బాగా తెలుసు. నేను నీకు ఆ దాస్ గురించి బాగా తెలుసు. Sir. I want that Das. 10 minutes is what you have, Pooja. It's an order. ఇంకా రాలేదా? కనబడట్లేదమ్మా. బయటే ఉన్నానని చెప్పాడు. ఏంట్రా ఈసారి చేతులు ముందు కట్టారు, లాస్ట్ టైం వెనక్కి కట్టారు కదా. మార్రా మీరు, మార్రా. ఒకసారి కిడ్నాప్ చేస్తే భయం వేస్తుంది, మళ్ళీ మళ్ళీ కిడ్నాప్ చేస్తే చిరాకు వస్తుంది. అదే టెన్షన్ చేస్తారు. ఎక్కడో తలుపెనకాల దాక్కున్నావా నాకు తెలుసు, బయటికి రావచ్చు ఇంకా. హలో, నీ మీద ఇప్పుడు కోపమేమి? దేవా వస్తాడనుకుంటే ఈడెవడు? డేవిడా? స్కిట్ లో కొత్త క్యారెక్టరా? దేవాడి వీడు డాక్టర్ దాసేనా? ఎస్ అండ్ డాక్టర్ దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. దూల్పేటలో ఉన్న క్లినిక్ నాదే, సిటీలో ఉన్న మెడిమాక్స్ నాదే. అయితే ఏంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్ ఇస్తారు, కార్ ఇస్తారు, 10 కోట్ల క్యాష్ ఇచ్చి దేవని చంపేయమంటారు, అంతే కదా? ఇరిటేట్ చేయరా. దేవా ఎక్కడ? దేవా గురించి టీవీలో. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ లైవ్ షో. ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు. చీకట్లో ఉంటూనే దేశం మొత్తాన్ని టెర్రరైజ్ చేస్తున్నారు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దేవా. అతని గురించి ఎవరికి తెలియని ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు సిబిఐ ఆఫీసర్ విక్రమ్ కుమార్. విక్రమ్ కుమార్ గారు, వెల్కమ్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ. నేనెప్పుడు ఇంతమంది మధ్యలో మాట్లాడలేదు, ఇంతమంది చూస్తుండగా మాట్లాడలేదు. నేను అనుకున్నది సరిగ్గా చెప్తానో లేదో నాకు తెలీదు. విక్రమ్ గారు, కంగారేం లేదు, బీ కంఫర్టబుల్. నా పేరు విక్రమ్ కుమార్ కాదు, నేను సిబిఐ ఆఫీసర్ని కాదు. ఇక్కడికి దేవా గురించి చెప్పడానికి రాలేదు. నేనే దేవా. ఏంటి సార్, ఇది ప్రాంక్ షో కాదు, లైవ్ షో. కొన్ని లక్షల మంది చూస్తున్నారు, జాగ్రత్తగా మాట్లాడండి. విక్రమ్ కుమార్ ఒక మోసం. దేవా అన్నదే నిజం. దేవా ఇప్పటి వరకు పొగరతో బతికాడు. డబ్బు పవర్ ఉంటే చాలనుకున్నాడు. 4 ఏళ్ల కుర్రోడు నా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు, అంకుల్, చావును భయపెట్టగలవా? ఈ డబ్బు పవర్ ఆ చావును భయపెట్టగలదా? అతన్ని బతికించగలదా? రే గోల్డ్, నువ్వే గెలిచావురా. నలుగురిని భయపెట్టి బ్రతకడం కన్నా నలుగురితో కలిసి బతకడంలో ఆనందం ఉంది. 10 మందిని చంపేయడం కన్నా ఒక్క ప్రాణాన్ని నిలబెట్టడంలో సంతోషం ఉంది. నువ్వు అడిగావు కదా, ఒక్కరికైనా నా పేరు చెప్పుకోగలనా అని. అందుకే ఇక్కడికి వచ్చాను, అందరి ముందు నా పేరు చెప్పుకోవడానికి. పరిగెడుతున్న లైఫ్లోకి సడన్ గా వచ్చాడు జాహ్నవి. వాడి వెనకాల లైఫ్ అంతా వచ్చేసింది. వాడు నా కళ్ళల్లో చూసి మాట్లాడుతుంటే చిన్నపిల్లాడని, కానీ నేనే చిన్నపిల్లాడని అయిపోయాను. ఎవరికీ దొరకని నేను వాడి మంచితనానికి దొరికిపోయాను. ఇక్కడికి వచ్చింది కూడా వాడి వల్లే. వాడి మంచితనంతో నన్నే మార్చేశాడు. డాక్టర్ దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. హీఈస్ ద రియల్ హీరో. హీఈస్ గోల్డ్. బ్రదర్ ఫోన్ అందుకో. దేవా, నేను దాసుని మాట్లాడుతున్నా. ఇప్పుడే నేను దేవా, డేవిడ్, అంత సింపుల్ గా సరెండర్ అయిపోతే ఎలా? నీ గోల్డ్ నా దగ్గరే ఉన్నాడు. త్వరగా వచ్చాయి. బ్రదర్, మీరు నిజంగానే దేవా మనుషులు కాదా?
లేటర్ లేటర్. ఇంటర్వ్యూ చేసింది దేవాని కోసం వస్తాడా? యాంగ్జైటీకి సెలెక్స్ 500 mg అని టాబ్లెట్ ఒకటి ఉంటుంది, అది వేసుకో. వెల్కమ్ దేవా, వెల్కమ్. ఫైనలీ మన అకౌంట్ సెటిల్ అవ్వకుండానే మారిపోతే ఎలా? అందుకే కదా వచ్చాను. వాడిని వదిలే. నా తమ్ముడిని చంపేశావు, నా బిజినెస్ ని స్మాష్ చేశావు. సింపుల్ గా నిన్ను ఒక్కడిని చంపేస్తే నా పెయిన్, రివెంజ్ బ్యాలెన్స్ అవ్వు కదా. ఒరే డేవిడ్, నేను నీలానే ఉండేవంటరా. చంపడం, రివెంజ్ తీసుకోవడం, ఇంకేం తెలిసేది కాదు. అదంతా వేస్ట్. నేను మారిపోయాను. ఖల్లాస్. నువ్వు మారిపో. ఏంట్రా మారిపోయేది? నేను దేవాని కాదు, డేవిడ్ని. దేవా దేవా అనే హ్యాంగ్ ఓవర్ లో ఇన్నాళ్ళు నేను బతికాను. ఇప్పుడు దిగిపోయింది. నువ్వెలాగో వాడిని కిడ్నాప్ చేసావు కదా, వాడితో ఒక 4 రోజులు గడుపు. డేవిడ్ అనే హ్యాంగ్ ఓవర్ దిగిపోతుంది. ఇట్స్ టూ లేట్. రవీందర్, షూట్ హిమ్. నువ్వు చదివిన స్కూల్ కి ప్రిన్సిపాల్ రా. పోతే నేను ఒక్కడనే పోతానా? అందరినీ కలిపి తీసుకుపోతా. వాళ్ళు వచ్చే టైం అయింది. ఇన్స్పెక్టర్ పూజ. పోలీసా? ఎస్. ప్రేమ పేరుతో మోసం చేస్తావా? మోసం చేయలేదు, డ్యూటీ చేశాను. కానీ ప్రేమ మాత్రం నిజం. చేయకొకటితో ఫ్రెండ్షిప్ చేస్తే తనే ఉంటాను, చేయకు ఒక అమ్మాయిలో చేస్తానేమో పోలీస్. నేను డాక్టర్ రా, మధ్యలో నేనే చేశాను.
దేవా ఆ పక్కన గన్ను ఉంది, తీసుకో. దేవా ఆ గన్ను తీసుకొని కాల్ చేయి. దేవా దాసు బుల్లెట్ దిగిందిరా. నీకే కాదేవా, నీకే కాదు. Vitals are coming down. I think survival very difficult. ఇలాగే బుల్లెట్లతో నా క్లినిక్ వచ్చా. భయం వేసింది, కానీ ఇప్పుడు ఏడుపు వస్తుంది. నేను మారమంటే నన్నే మార్చేసావే. ఈరోజు నువ్వు చేసిన తప్పు, చావుకి ఎదురెళ్ళటం తప్పు, చెప్పడం కంటే చావడం ఇంకా పెద్ద తప్పు. నాకు ఇంకెవరు లేరు దేవా, నువ్వు ఒక్కడే. నీకు లైఫ్ ఎలా ఉంటుందో నా వల్ల తెలిసిందన్నావు, కానీ ఆ లైఫ్ ఎలా బతకాలో నీ వల్ల తెలిసింది నాకు. నువ్వు వచ్చేంతవరకు నాకేం తెలియదు దేవా. 60 ml పెగ్లో ఎంత చూడ కలపాలో కూడా నాకు తెలియదు. పిస్టల్ వేరు, రివాల్వర్ వేరు, అందులో 6 బుల్లెట్లు ఉంటాయి, ఇందులో 9 బుల్లెట్లు ఉంటాయి. దేవా 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 గోల్డ్ నువ్వు మాట్లాడకూడదు దేవా. ఒకడన్నాడురా, దిక్కులేని చావు చేస్తావు, ఏడవడానికి పక్కన ఎవడో ఉన్నాడని. అలా అన్నాడు, ఇప్పుడు నా కోసం ఏడుస్తున్నాడు. నువ్వే మాట్లాడకూడదు దేవా, నీకేం కాదు. రే, నీతో కలిసి చివరిసారిగా ఒక పెగ్గు తాగాలనిపిస్తుంది. చివరిసరిగా ఏంటి, మనం కలిసి చాలా టైం స్పెండ్ చేయాలి, మనం తాగాలి, తిరగాలి, నీ ఫేవరెట్ ఫిష్ ఫ్రై కూడా తినాలి. ఎప్పుడు ఇలా నవ్వుతా ఉండరా, మారితే లైఫ్ బాగుంటుందన్నా. చావు కూడా చాలా. నిన్న మాఫియాకి పోలీసులకి మధ్య జరిగిన కాల్పుల్లో గాయపడిన దేవా చికిత్స జరుగుతుండగా మరణించినట్లు నిర్ధారించిన డాక్టర్లు. ఇప్పటితో ఆపరేషన్ దేవా సమాప్తం. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా, ఏమైందో సర్జరీ చేసింది నేనే దేవా, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు.
నేను బయటంతా సెట్ చేస్తా. గుడ్ నైట్. కూచిపూడి గారు అంత రెడీయా? 3 bullets కి ఒక బుల్లెట్ గుండెకి తగలడం వల్ల లెఫ్ట్ హార్ట్ యాట్రియం రైట్ ఇంప్రూవైజేషన్ రైట్ హార్ట్ యాట్రియం సివియర్ గా డ్యామేజ్ అయ్యి ఆపరేషన్ జరిగిన కొద్ది నిమిషాలకి దేవా మరణించడం జరిగింది. ఆయన బాడీని మార్చురికి తరలించాం. మార్చురీ రెడీ, బాడీ రెడీ, పోస్ట్ మార్టం చేయడానికి మూర్తి గారు కూడా రెడీ. ఆర్ యు రెడీ? కింద పోలీసులు ఉన్నారా? కింద నుంచి పై వరకు ఉన్నారు. ఓకే, ఇమీడియట్ గా ప్రెస్ రిలీజ్ టైప్ చేసి ఆయన సైన్ నేనే చేయాలి కదా. హీస్ ద వన్ బిహైండ్ ఆర్గన్ డొనేషన్ కదా. ఫేర్ చేసేవ్వండి, సైన్ చేసేస్తా. టేక్ ఇట్. డాక్టర్ దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. ప్రొఫెషన్ లో ఫస్ట్ టైం అబద్ధం ఆడుంటావు కదా. నేనేం అబద్ధం ఆడలేదు. మనుషులు చంపే దేవా చనిపోయాడు, దేవాలో ఉన్న మనిషి బతుకున్నాడు. మన్నే కాదు, మనలో ఉన్న మనిషిని కూడా బ్రతికించే డాక్టర్ ఉంటే బాగుండేది కదా నీలాగా.